రాజకీయ నాయకులు చూసి అక్కడ ఇక్కడ బ్యానర్స్ కనబడుతూ ఉంటాయి, వాళ్ళ పోస్టులు లేకుంటాయి కదా, వాళ్ళ ఫోటోలు ఉంటాయి రాజకీయ నాయకులు పక్కన, ఒక ఎమ్మెల్యే పక్కన ఎంపీ పక్కన ఒక బ్యానర్ వేసి ఫ్లెక్సీలు వేసి వాళ్ళు ఫోటో ఇచ్చుకోవడం వీళ్ళు కనపరచుకోవడానికి. మరి దేవుడు ఎలా కనపరుచుకోవడం మనం అసలు చూడలేదు. ఇక అతను మరుగై ఉంటున్నాడు, మన కొరకు అతను శ్రమపడి ఉన్నాడు, అతను బాధలు పడి ఉన్నాడు. ఇవన్నీ కారణం అంటే మనకు మేలు చేసి కీడు గౌరవిస్తున్నాడు. ఆయన మరుగై ఉండి మనకు మహిమ చేస్తున్నాడు. చూడండి, ఆయన గొప్ప ఆలోచన. అది ఎవరి కాలంలో ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా జీవించాలి. దేవునికి ఇష్టమైన వాడు నాజీరు చేయబడ్డవాడు ఎవరి కాలంలోనే మంచి ఆలోచన కలిగి ఉండాలి. మంచి ఆలోచన ఎదురు కలిగి ఉన్నావు, ఆయన కాడి నీ బొద్దులో పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన కాడు మోసి నేను ఇష్టపడుతున్నావు అనేది ఆలోచించుకో. ఒకవేళ ఆయన కాడు మోస్తే నష్టం అనుకోకండి. ఈరోజు కొన్ని కష్టంగా ఉంటుంది మనకి, అవునా? కొన్ని నష్టపోతుంటాం, చాలా నష్టపోతుంటాం. దేశం తెలియదు, మన ఆలోచన ఇస్తారు డ్యూటీకి అనుకుంటా. నేను నష్టపోయింది, ఈరోజు కూడా డ్యూటీ ఉంది, ప్రతిగా డ్యూటీ పెట్టాడు, నేను రాను. అదే నా డ్యూటీ ఉంటుంది, నేను రాను. ఎందుకంటే కొన్ని నష్టపోవాలి మనము దేవుడి కొరకు. ఎందుకంటే ఆయన మన కొరకు నష్టపోయిన దాంట్లో ఏమి ఎక్కువ కాదు, మన కొరకు ఆయన నష్టపోయినది ఏమి ఎక్కువ కాదు. ఇది చాలా తక్కువ, మనం అనుకున్న చాలా ఎక్కువని. మనము ఆయన దేవునితో గడిపిన సమయం కంటే మనము దేవునితో గడిపిన సమయం చాలా తక్కువ. మనం అనుకున్న చాలా ఎక్కువని కదా. అనుకున్నామో ఉదయం మనం 10 గంటలకు వచ్చేసాం, పాడుకున్నాం, పాటలు పాడాం. మనం అనుకున్న చాలా సమయం కనిపిస్తాం, చాలా పాటలు పాడించాం అనుకున్నాం. ఎక్కడ గంటన్నర కలిగి మనం అంతే. ఇప్పుడు గంటన్నర ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం. ఎందుకు మాట్లాడినామంటే మనము బలపరచబడాలి, మనము స్థిరపరచబడాలి. మన జీవితంలో వేరొకరికి మాదిరి కావాలి. మన జీవితాలు చూసి వేరొకరు పాడవకూడదు. నేను మీకు ఆ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను. సంఘంకి వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేసుకోవాలంట, నా వల్ల ఏమైనా సంఘానికి నష్టం జరిగితే నేను చచ్చిపోవాలని ప్రార్థన చేసుకోవాలంట. చూడండి ఎంత గొప్ప సందేశం అది. చూడండి, మనం మాట్లాడితే నేను మాట్లాడితే చాలాసార్లు విన్నాను, అయినా నేను మాట్లాడినప్పుడు నేను విన్నది వేరే, ఆ మాట మీరు విన్నది వేరే ఉండదు. దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ సెల్ ఫోన్ ఆ వాక్యాన్ని తీసుకొని ప్రసాదాన్ని వెళ్ళి ప్రయత్నం చేస్తుంటారు కదా. అప్పుడు మీరు నిజమే, ఆ పాస్టర్ గారు చాలా బాగా వాక్యం చెప్పారు అని చెప్పి ఈ పాస్టర్ చెప్పారు, కానీ మనం అప్పుడు మనం బుద్ధిగా ఉంటాం. 10 సార్లు బయటికి వరకు తిరుగుతూ ఉంటాం. ఏమంటే ఎండ, చెమట, నీళ్లు, గాలి ఇవన్నీ చెప్తూ ఉంటాం. మరి అప్పుడు ఏముండదు, దాని కొద్ది చెప్తూ తెల్లవారు చేసుకొని హ్యాపీగా ఆ వర్తమానం వింటూ ఉంటాం. అప్పుడు అనిపిస్తుంది మన హృదయానికి బాధ అనిపిస్తుంది, అయ్యో నా వల్ల ఏమైనా సంఘాన్ని నష్టం జరిగితే, నా వల్ల ఎవరికైనా నష్టం జరిగితే చచ్చిపోవడం ప్రజలు అనిపించారు మన ఆత్మలో. నాకు అనిపించింది, ఒక సహోదరి ప్రశ్న చేస్తున్నారు, మీ వల్ల ఏమైనా ఐసీ ప్రోగ్రాలు చెడ్డ దొరికితే నేను ఏం చేస్తానో అడిగాను. అన్నాను, నాకు చెడ్డ పేరు నా వల్ల దేవుడు ఎంత నేను మరణిస్తానని చెప్పాను. ఏమన్నా నేను నా వల్ల సంఘానికి, నా వల్ల నా సంఘంలో బిడ్డలకి, నా వల్ల నా దేవాది దేవుడిని ఏసైకి చెడ్డ పెడితే ఆ దినముని బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. దానికంటే చవరమే బ్రతికిన కంటే. ఎందుకంటే బ్రతికినంత కాలంలో తిరుగుతూనే ఉంటారు, చచ్చిపోతే పౌరుషంగా చచ్చడం అంటారు. ఈ నిర్ణయాలు దేవుళ్ళు మనం అలా తీసుకోవాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం, అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఫలిస్తాం. మనం ఫలించే ఆలోచన దేవుడు మనకు ఇస్తున్నాడు. అది మంచి మార్గాన్ని సరళం చేసి మన కొరకు మంచి బాటను వేసి ముళ్ళబాటలో నడుస్తున్న మనం పూలబాటలో నడిపి ప్రయత్నం చేస్తున్నాడు. మరి నీవు నేను ఎలాగే జీవించాలంటే చాలా చాలా సమాధానముగా, శాంతియుతముగా, ఓర్పుగా జీవించాలి. కొన్ని మాటలు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని గురించి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు సంసోను జీవితం గురించి మాట్లాడుకుందాం. ఎవరి గురించమ్మా? సంసోను గొప్ప బలవంతుడు, సామాన్యమైన బలం ఉండే దగ్గర. ఆయన తలలో ఉండే బలం అంతా, ఆయన తల వెంట్రుకల్లో ఉండే బలం అంతా, అంత గొప్ప బలవంతుడు. దేవుడి కోసం నాజీరు చేయబడ్డ బిడ్డ, దేవుడికి ఉపయోగపడవలసిన వాడు దేవుడికి ఉపయోగపడకుండా లోకములో జారిపడుతుంది. ఆయన బలము ఆయన కనిపిస్తా ఒక
గాడిద ఎముక దవడ ఎముకతో ఎంతమంది చెప్పండి 1000 మందిని సంహరించారు. కనిపిస్తుంది ఎంతమంది? మీరు ఆ మధ్య నేను కొత్త సినిమా చూస్తున్నా 2012 ఒక సినిమా గుర్తేసుకున్న సారి చెప్పండి. తెలుసా అమ్మ రాజశేఖర్ గారు అమ్మలు గొప్ప తెలియదు మీరు అమ్మను దేవుడు మళ్ళీ నచ్చుతుంటారు. దేవుడికి మరిగే తెలియలేదు. ఎవరైనా చేస్తాను ఒక్కరిని కాదు చిరంజీవి గురు మాట్లాడుతున్న 100 మందిని పంపించేశారు. ఈ సంవత్సరం అవతలేసండి 1000 మందిని ఖాళీ తవ్వడ ఎముకతో చంపేశారు. అంత బలవంతుడు. దేవుడిచ్చిన బలము నీకున్నంత గొప్పది. అంత బలమైన వాడు ఎత్తుకు జారిపడితే కారణం ఏంటి? ఒకసారి మనం ఆలోచించుకుంటే మన యవనమును నిలబడలే తప్పకుండా చాలా మంది జారిపోయిన చాలా అవకాశాలు ఉంటాయి. గల్తీ 5:19 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. గల్తీ 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నది. అది ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలయ్యున్నవి. హల్లెలూయా. మనిషి దేవుని భక్తిలోకి జారిపోవడానికి ఇవన్నీ ప్రాముఖ్యమైనవి మన జీవితంలో. ఇవన్నీ మన దేవుని భక్తి నుంచి జారవేసేవే కానీ దేవుని భక్తిలో నడిపించేవి కాదు. దేవుని భక్తిలో నువ్వు నడవాలంటే నీకు ఆత్మీయ పరములు కావాలి. 5:19-5:21 ఆత్మీయ పరములు ఉంటాయి. అందులో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, విశ్వాసము, దయాళత్వము, విశ్వాసము, శాంతితము, ఆశానిగ్రహము, మంచితనము, ఇటు వాటికి ఏది విరోధమైనది ఏది లేదు. నీలో ఈ సద్గుణాలు కలిగి ఉండాలి. ఎవరి కాలంలో ఈ ముందు ఉన్న ఆ గుణాలను కలిగి ఉంటే ఈ ఎవరిలో దేవుళ్ళు జారిపోతున్నావు. అందుకే సంసోను జారిపోయాడు. సంసోనులో జారిపోమని గుణం ఉంది. ఏంటంటే ఎవరైనా అందమైన ఒక అమ్మాయిని చూస్తే జారి పడిపోయాడు. దేవుడు ఆయన ఆశ్చర్యం ఎందుకు సూచించాడంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడ భయంకరమైన శోధనలో ఉన్నారు, భయంకరమైన శ్రమలో ఉన్నారు. వాళ్ళందరూ బానిసలుగా బ్రతుకుతున్నారు. వారిని విడుదల కలుగు చేయడం కొరకు దేవుడు ఒక వ్యక్తి నిర్మించుకున్నాడు. అతనే సంసోను. ఆ సంసోను ఏం చేస్తున్నాడు? దేవుని పని చేయకుండా 13వ అధ్యాయం చదువుకుంటాం. ఇది ఒక 20 అధ్యాయం ఒకసారి చదువుకుందామా? సామెతల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటున్నా. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పరుచువారొకరు నాకు కనపడలేదు. బాబు యవనస్తుడు తేజ, దిలీప్, ధనుష్, జాన్, రాజేష్, పౌల్, మహేష్ వచ్చి వారి నోట్బుక్ తెచ్చుకున్నాం. ప్రసంగం రాస్తూ తన ఇంటికి ఒకసారి రిపీట్ చేసుకోండి, గుర్తుంచుకోండి. యావత్తు ఎక్కడ ఇంటి కిటికీలో నుంచి, నా అల్లిన కిటికీలో నుంచి నేను పార చూడగా ఒక బుద్ధి లేని యవనస్తుడు అని కనిపించాడట. హల్లెలూయా. బుద్ధి లేకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పండి, బుద్ధి లేకపోతే ఎలా ఉంటుంది? ఏమంటాం? ఇప్పుడు మన ప్రసంగం అవుతుంది. నేను సర్పం చూస్తే ఏమంటాం? వాడికి బుద్ధి ఉందంటావా లేదంటావా? బుద్ధి లేదే అంటావా? ఉందంటావా? బుద్ధి ఉన్నవాడు సర్పం చూడటం, వాస్తు వింటాడు. బుద్ధి లేదు కాబట్టి ఇలా అంటాం. ఒకవేళ మన మనుషులమే మనం బయటికి వెళ్ళి ఆ యొక్క జీవనంతో గేదెతో సహా అంటే మనం గడ్డి తింటే ఏమంటారు? బుద్ధి ఉండడం గడ్డి తింటా వదులుతున్నా కదా? చెప్పండి, అవుతుంది కదా? దేవుడు ఇప్పుడు మనం ఏమన్నా తెలుసా? మనకి బుద్ధి లేదట.
బుద్ధి ఉంటే ఏం చేస్తావు? నువ్వు దేవుడు చెప్తూనే జీవిస్తావు. బుద్ధి లేదు కాబట్టి నీకు నచ్చిందిగా జీవిస్తున్నావు. ఈ బుద్ధి లేదు ఎవరికి? సంవత్సరానికి బుద్ధి లేదు. ఆ బుద్ధిని మనం ఎలా కొనుగోలు తెలుసండి? డబ్బుచ్చి కొనుక్కోనక్క. అలాగా బుద్ధి ఎలా కొనుక్కోవాలా? ఈ సంపాదనంతా ఇచ్చి 4 అధ్యాయం 7 వచ్చు. ఈ సంపాదనంతా ఇచ్చి జ్ఞానమును బుద్ధిని కొనుక్కోమని చెప్తారు దేవుడు. చూడండి అక్కడ బుద్ధుడు మాట ఎందుకమ్మా వద్దు. ఈ సంపాదన ఏం చేసినా మొదటిగా నీ హృదయమే పెద్ద సంపాదన లేదు. ఆ హృదయాన్ని ఇస్తే చాలు దేవుడికి నీ బుద్ధి వస్తుంది. ఫస్ట్ ఆ హృదయాన్ని దేవుడికి ఇచ్చేయాలి. ఆ హృదయం చాలా ఘోరమైనది. 17 హృదయం చాలా ఘోరమైనది. చదవమా 17:9. మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? హృదయాన్ని ఎవరైనా గ్రహించగలమా? అది ఎలా స్థిరమైన పద్ధతిలో ఉంటుంది? అది ఉండదు. అప్పటికప్పుడే అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాం. అందుకే అదే సామెతలు 16 అధ్యాయంలో 32 వచ్చిన ఒకసారి చదువమ్మా. 16:32 సామెత గ్రంథము. పరక్రమశాలి కంటే ఎవరట చెప్పండి? బలవంతుడి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఇక పట్టణము పట్టుకుని వాడు కంటే చాలా అద్భుతమైన మాట. చూడండి, ఒక రాజ్యాన్ని ఏలాలనుకుంది కంటే, ఒక రాజ్యాన్ని పట్టాలనుకుంటే లేకపోతే హృదయాన్ని స్వాధీనపరచుకున్న చాలా శ్రేష్ఠుడు అంటారు. ఇక్కడ సంసోను తన హృదయాన్ని స్వాధీనపరచుకోలేకపోయాడు. ఇతను యవనములో ఉన్నాడు, దేవునికి కావాలి, దేవుని క్రియలు చేయాలి, ఆ ఇశ్రాయేలు బాధ్యతగా ఉన్న వారందరినీ విడిపించాలి, ఒక నాయకుడిగా వారందరికీ ఉండాలి. ఈ రోజు మీరందరూ ఒక నాయకుడిగా జీవించాలి. మీరు మీ యవనములో నడిచిన చాలా గుణపాఠాలు, మంచి అద్భుతమైన పాఠాలు. మన జీవితంలో చారి పడిపోకుండా, మనం ఎప్పుడు ప్రతిని పడిపోకుండా, మనం ఎవరికి అవకాశం ఇవ్వకుండా, ఒకరితో ఏలెత్తి చూపించుకోకుండా నువ్వు ఖచ్చితంగా నిక్కచ్చిగా బ్రతకాలంటే నీ ఎవరిలో సరిచేసుకోవాల్సిన పాఠం ఇది. నువ్వు పట్టణమంతా పట్టుకోవాలనుకుంటే నీ హృదయాన్ని స్వాధీనపరచుకో. ముందు నీ హృదయాన్ని స్వాధీనపరచుకుంటే నువ్వు సమస్తమును జయించగలవు. అందుకే ఘోరమైన హృదయము, మోసకరమైన హృదయము, చేదైన హృదయము, ఈ హృదయాన్ని మనం బయటపడాలంటే దీని ముందు స్వాధీనపరచుకోవాలి. దీన్ని స్వాధీనపరచుకోలేము కాబట్టి మనం అనేకమైన అభద్ర కార్యాలు చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటాం. మనం అభద్ర కార్యాలకు బందీలు అవుతుంటాం. మన పాపిష్టులతో అనగాని మాటలు మాట్లాడుతూ ఉంటాం. మంచిగా బ్రతకాల ఆలోచన చేస్తుంటాం, బైబిల్ చదువుతుంటాం, చర్చికి వెళ్తుంటాం, వస్తుంటాం, కానీ నీకు తెలియకుండా నువ్వు మారిపోతూ ఉంటాం. దేవుడు సమస్తమును గ్రహించగలిగితే ఎప్పటికప్పుడు వాక్యముతో మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది. ఎవరు పోతే తిరిగి రాదని, అందుకే ముసలి వాళ్ళు అయితే తరలించారా మీరు చెప్పండి, రంగు వేస్తూ వచ్చారు. అవునా? ఎవరన్నా కనిపించారని వస్తుందంటారా? చెప్పండి. వారం పోతే మళ్ళీ లోపలికి చాలా మొదలవుతుంది. వారమే ఎంత బాగా కనిపిస్తా ఉంటుందో వారం తరపు మనం తేట కనిపించారు. నడిచిన వెంటనే సమస్యను తిరిగి మధ్య సామెతలో రాయబడింది. అది నీకు జ్ఞానాన్ని ఇవ్వాలి. నీ యవనం నుంచి నీకు ఒక వయసు ఒక రోజు ముందుకు వెళ్తామంటే నీకు జ్ఞానం రావాలి, నీకు బుద్ధి కలిగి జీవించాలి. నువ్వు నేర్చుకున్న పాఠాలు ఏంటి? నీకు నేర్పే దేవుడు నేర్పే పాఠాలు ఏం నేర్చుకున్నావు? బైబిల్ గారు నీకు ఏంటి బోధించింది, ఏం నేర్చుకుంటున్నావు? ఎన్ని పాఠాలు ఉన్నాయి. ఈ పాఠాలు ఇప్పుడు నువ్వు సరిచేసుకుంటే ఆయన కాడి చేసేవాడు చాలా ఇప్పుడు హల్లెలూయా. చూడండి, ఎవరు ఏడ్చ నుంచి పారిపోతాడు, ఎవరికి తినోదు ఎక్కడికైట ఎవరైతే నుంచి పారిపోమాట్లాడు. ఎందుకంటే ఎవరి కాదు తట్టుకోలేము. సెల్ఫోన్ మీద చూస్తూ ఉంటాం అలా రాత్రి 2 గంటల వరకు. యూట్యూబ్లు, ఫేస్బుక్లు, అభద్రమైన కార్యాలు చూసేవారు లేదంటారా లోకంలో చాలా మంది ఉన్నారు. ఏ బైబిల్ చదువుతారా? ఏ వరకు చదువు, ప్రార్థన చేస్తారా? చేయరు. వాక్యాన్ని ధ్యానిస్తారా? నేర్చుకోరు. జరుగుతాను. ఇప్పుడు నేను చేస్తున్న పని గత 20 సంవత్సరాలు చూస్తుంటే నేను ఎక్కడికి పోగులు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని గత 20 సంవత్సరాల ముందు నేను చేస్తుంది తిరిగి వస్తుంది. ఇప్పుడు మీకు అదే పరిస్థితి. ఎవరిలో ఉన్నాం. నాకు స్నేహితులు ఉన్నారు, గడ్డ కోళ్ళు కలిసి చదువుతున్నాం.
44 సంవత్సరాల వయసు వచ్చింది, ఉద్యోగం వస్తుందా? చెప్పండి. ఎన్ని ప్రయత్నాలు చేశారు కదా ఉద్యోగం కోసం, కడిమెట్ ఉద్యోగం. ఎన్ని ప్రయత్నాలంటే పైకి చెప్పి ఎన్నిసార్లు అసలు తెలియదు, ఎన్నిసార్లు. చివరిగా ఆడొక రోజు నాకు ఎదురయ్యి తన మాట అడిగాడు. అన్నా అన్నాడు, జాతర అయితే అన్నా అన్నాడు, జాతర తెచ్చుకొస్తాను పాపం. ఏమంటే అన్నాడు, నాకు ఎగ్జామ్ అటెండ్ అవుతున్నాను అంటే ఎగ్జామ్ లో పాస్ అవ్వాలన్నాడు. అయితే సార్ ప్రార్థన చేయమని అడిగాడు నా స్నేహితుడు. ఏదా అంటే నా వయసు అంతా అయిపోయింది, నాకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, అది దేవుడికి చూసుకుంటే నాకు ఖచ్చితంగా వస్తుంది, నా కొరకు ప్రార్థన చేయాలన్నాను. ఆ రోజు ఆన్లైన్ ప్రార్థన చేసేవాడు. ఏం చేశాను, దేవుడి మహాత్ములు బట్టి ఈరోజు సచివాలయంలో జాబ్ వచ్చింది. చెబ్బరిచ్చాను. హల్లెలూయా. చూడండి, వీడు విడిచిపెట్టడా? విడిచిపెట్టలేదు. ఒకదా ఆ ప్రయత్నం చేయకపోతే పొద్దున చెప్పండి కూడి పని చేయడం ద్వారా, రాటు గుడ్డ చేయడం ద్వారా, మట్టి పని చేయడం ద్వారా అన్ని పనులు చేశాను. సిమెంట్ పనులు కూడా చేశాను, రాటు బిల్డింగ్ చేశాను, కాంక్రీట్ మిక్సింగ్ పని చేశాను, ఎలక్ట్రికల్ పని చేశాను, కార్పెంటర్ పని చేశాను. గుర్తున్నా కష్టపడ్డాను. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను తెలుసా, ఆ ట్యాంకులో వస్తుందని చేయి పని చేశాను. చెప్పు కూడా పైకి లైనప్పుడు ఎప్పుడు కష్టం బాగా చేస్తాను. కొన్ని ఇంటర్నల్ పని చేయాలి వాళ్ళతో కారణం ఎవరు కూడా కష్టపడుతుంటే, నా వయసులో సరిగ్గా జీవిస్తుంటే, నా వయసులో బాధ్యత కలిగి జీవిస్తుంటే నాకు శ్రమ వచ్చింది కదా, ఈ బాధ కలిగేది కదా, బాధపడే ప్రయోజనం ఉందా? ఇప్పుడు మీకు 5 సంవత్సరాలు ఎక్కడ పనికిన్నా నా ట్రేడ్ ఉద్యోగం దొరకదు. నాకు ఏ కళాశీలలో ఉద్యోగం, నేను 40 రోజులు ఉద్యోగం ఇస్తాను తప్ప నేను ట్రేడ్ ఉద్యోగం చేయలేదు కూడా. ఎందుకంటే నేను ఉద్యోగం అయిపోయిందా అంటాను. ఈ వయసు గట్టించుకోకుండా ఏం చేయాలి? ఇప్పుడు ఆయన కారుగు జ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తుంది. దేవుని పని చేయాలని ఆశపడుతుంది. దేవుని యొక్క సాధకులుగా ఉండాలని ఆశపడితే ముందు పరిచయం చేయడం మొదలు. పరిచయం చేయడం అంటే దేవుని వాక్యాన్ని బోధించుకుంటాను. దేవుడు నువ్వు ఎలాగ జీవించమన్నారో అలాగే జీవనం పరిచయం. పేదవారి ఖర్చులు, అందుల ఖర్చులు, బుద్ధివారి ఖర్చులు, మూగవారి ఖర్చులు, ముఖ్యంగా సంఘం ఖర్చులు. ఎవరైతే సంఘము భయపడాలి, సంఘము కంట్రోల్ చేసిన బాధ్యవసరం లేదు. మీరు ఫోన్లో మాట్లాడుతుంటే, మీరు ఫోన్తో ఆడుతుంటే, మీరు పరిసరాలు బయట తిరిగితే వృద్ధాప్యంలో ఏం చేస్తారు? మాట్లాడుతుంటే ఎవరికి డిస్టర్బ్ తెలుస్తానండి. దేవుడు మనకు సమయం లేదు, సద్వినియోగం చేసుకోవాలి. దేవుడి సమయం ఎలా తెలుసా? అంతకంత ఆయన మనకు చెప్పిన సమయం కంటే ముందు ప్రయత్నంలో ముందున్నారా లేదా చెప్పండి. మత్తయి సువార్త 25 ముందున్నారా అనుకున్నారా? చెప్పండి సరే. పరలోక రాజ్యమును పెండ్లు విందుకు బయలుదేరుతున్న 10 మంది కన్యకులు గలరు. అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు తమ జీవితంలో నూనె సిద్ధము చేసుకుని ఉన్నారు. బుద్ధి లేని వారు వారితో పాటు నూనె తీసుకుని వెళ్ళలేదు. అప్పుడు వాళ్ళ దీపము వెలుగు ఆరిపోయింది. బుద్ధి గల వారు దేవుడు ఎప్పుడు వస్తారని వారి జీవితంలో నూనె ఆరిపోతుండగా మళ్ళీ పోసుకుంటూ వెలుగులోనే ఉన్నారు. ఆ సమయానికి దేవుడు రావడం వాళ్ళు కనిపించింది. వెంటనే ఏం చేశారు? దేవుడితో వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారు ఏం చేశారు? వెళ్ళిపోతే కనిపిస్తారు, మాకు వెలుగు ఆరిపోతుంది, నీరు కావాలని. అప్పుడు మాట నిండిపోయింది. మన జీవితంలో పరిశుద్ధమైన జీవమైన ఈ తైలం ఆడిపోతే మన ఇంటికి పంచే బుద్ధి కలిగి మనం జీవించాలి. చూడండి, సంస్థలు ఎంత బుద్ధిహీనుడు జారిపోయాడు. చదువుకున్న వాక్యాన్ని సంస్థలు పరిపాలన కాదని చెప్తాను. 1 స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ఏదమ్మా? స్వబుద్ధిని అంటే నేనే
నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వేదము, నేను మాట్లాడితే సరి అయినది, నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలి, నాకు నచ్చిన పని నేను చెయ్యాలి, నాకు నచ్చిందే నేను తినాలి అన్నది సబుద్ధి. ఆ సబుద్ధిని ఆధారం చేసుకోనట సామెత గ్రంథము 3 అధ్యాయము 5-8 చదువుకుందాం. సామెత గ్రంథము 3 అధ్యాయము 5, 6, 7, 8 చదువు ఒకసారి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనట నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచును, నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారిగా ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడు తలమును విడిచిపెట్టుము. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతా చదువు. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగును, నీ రాబడి చాలు. ఇదంతా చెప్పండి. సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నేను చేసిందే కరెక్ట్, నేను మాట్లాడుతున్నదే కరెక్ట్, నా జీవితమే కరెక్ట్, నాకు నచ్చిన పని నేను చేస్తాను అనుకోని చాలా తప్పు. నువ్వు చేసే ప్రతి పని దేవుడు మెచ్చేలాగా ఉండాలి, దేవుడికి భయపడేలాగా ఉండాలి, దేవుడు మాట వినేవాడులాగా ఉండాలి, దేవుడికి విధేయుడై జీవించాలి, దేవుడు అడుగుతానో వేసే ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు ఎలా ఉండాలి, నాకు నచ్చినట్టుగా జీవితం ఆలోచిస్తూ ఉంటావు. కాదంటారా? చెప్పండి. మనమందరం మనల్ని జీవితం లేదా? దేవుడి దగ్గర జీవిస్తున్నామా? కనపరుచుకోగలమా దేవుడి దగ్గర? మనము ఎన్ని విషయాలు రుజువు చేసుకోవచ్చు చెప్పండి. గట్టిగా చేసుకుంటే ఒక 5 విషయాలు రుజువు చేసుకోగలుగుతామమ్మా. 5 చేతుల మీద ఒక చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. 5 విషయాలు చెప్పండి దేవుడి దగ్గర బతికేమని చెప్పలేము. కేవలం మనకు దగ్గరగా బతుకుతున్నాం. అన్ని విషయాల్లో కూడా మనకు నచ్చినట్టుగా బతుకుతున్నాం. దేవుడికి నచ్చినట్టుగా, దేవుడు మెచ్చినట్టుగా మనం బతకట్లేదు. సంసారం కూడా తన సముద్రిని ఆధారం చేసుకున్నాడు. నేను చెప్పింది వేదము, నా మాటే వినాలి, నాకు నచ్చినట్టుగా చెయ్యాలి, లేకపోతే నేను బ్రతకను, చస్తాను అంటూ ఉంటాం ఈ రోజుల్లో మనం. సంవత్సరం చాటిపోయి 13 అధ్యాయం 11 న్యాయాధిపతులు. అతని భార్య కానుపు లేక యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, ఇదిగో ఇవి గొడ్రాలు, ఈ కానుపు లేకపోయి అయితే నీవు గర్భవతి కుమారుని కందు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసములు కానీ మద్యములు కానీ త్రాగకుండు. హల్లెలూయా. ద్రాక్షరసము కానీ మద్యము కానీ ఎవరు తాగుతుంది? ఇది మొదలు అడగా అరవై తాగుతుంది. చూడమని చూసాం. 60 తాగుతుంది. దేవుడు తాగుతుంది. అమ్మాయిలకు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఆ మధ్య నేను సిద్ధి చేశాను. ఇక్కడ మన ఇక్కడ శ్రీనగర్లో ఒకరు రాత్రి 11 గంటలకి బుక్ చేస్తాను అనమాట. బిర్యానీ బుక్ చేసుకుంటే నా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుని వేరే వాళ్ళు పంపించాను. నేను అడగలే నాడు బాబు కూడా తెలుసు దాడలేదు. అలాగే నా ఫ్రెండ్ వెళ్ళేటప్పుడు అది ఇస్తే తాగిస్తున్నాడు కదా అమ్మాయి. నెట్ మీద నల్లకపోతారట. అవుతారా లేదా? కారణం ఏంటి? మద్యములు కానీ ద్రాక్షలు కానీ తాగితే మనం దేనికి పనిచేయము. మొదటిగా నువ్వు చేస్తున్న తప్పు ఏంటంటే, నువ్వు మద్యములు కానీ ద్రాక్షలు కానీ సేవించావంటే నువ్వు దేవునికి ఇష్టంగా లేనట్టుగా మొదలుగా. అందుకే నువ్వు మద్యము కానీ ద్రాక్షలు కానీ సేవించవద్దు, నీకు అద్భుతమైన ఫలాలను ఇస్తున్నాను అని దేవుడు వాగ్దానం సెలవిచ్చాడు. సెలవిస్తే ప్రభువా చెట్టు అని చెప్పేసి ఆ మద్యములు సేవించడం తను తన భార్య కూడా మానేశాడు. ఒకరు ఆలోచించండి, ఏమి మాట్లాడుతాడు అన్నాడు ఏమంటే, అమ్మా నువ్వు మత్తురాలని నావడుతున్నాడు. కారణం ఏంటి? ఆయన దుఃఖాలు చూసి ఆమె పశ్చాత్తాపాలు చూసి తాగిందే పడుకున్నాడు. ఏలిగాడు తాగిందే పడుకున్నాడు. అమ్మో నేను తాగలేదయ్యా, నా బాధ తెలియజేస్తాను దేవుడు కాదు. ఆ బాధ గ్రహించి
ఇచ్చాడు. వెంటనే ఒక వాగ్దానం ఇచ్చాడు, మనుషులు ఈ సంవత్సరం కల్లా నీ చేతులు పన్నెండు పెట్టి ఉంటారమ్మా. ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు నడుస్తున్నావో నువ్వు చెడు వ్యసనం విడిచిపెట్టాలి, చెడు కార్యములు దూరంగా ఉండాలి. దాన్ని ఎవరికైనా పాల్గొంటే అదే అలవాటు. మరి ఎందుకు పాల్గొని తాగుడా దరిద్రమైనది, ఇది లోకంలో అవమానం చేస్తుంది. తిరుగుడా ఇంకా దరిద్రమైనది, ఇది కూడా తిరుగుబడిలా చేస్తుంది. వ్యభిచారులా ఇది ఇంకా వేసి సాంగత్యము లోతైన దెయ్య. రొట్టె ముక్క మాత్రం మిగిలి వాటిని చివరి ఆస్తంతా పోతే రొట్టె ముక్క మాత్రం మిగిలిన సాంగత్యం అద్భుతమైనది. గనుమది ఎంత నాశనం దారితీస్తాడు కనుక వెలుగు చూడండి. ఇప్పుడు దేనికి దేనికి బాగుంటాడంటే సెల్ఫోన్ పాలసీ కదా, చెప్పండి అదే కదా. సెల్ఫోన్ చూసిన టైం బయలు చూడగలమా? చూడలేము. సెల్ఫోన్ చూసిన టైం బయలు చూడలేము. వాట్సాప్ లో చాటింగ్ చేయడం సైన్ బైబుల్ చాటింగ్ చేయడం, బైబుల్ చాటింగ్ చేయండి. బ్రహ్మ ఇది చాట్ చేస్తాను బాయ్ భగవంతుడు వేస్తూ అట్లా సెల్ఫోన్ తో ఉన్న అనుబంధం మనకి ఈరోజు దేవునితో లేదు, తెగిపోయే అవసరం ఈ లోకంలో ప్రతి ఒక్కరిస్తున్నారు. దేవునితో సంబంధాలు తెగిపోయి నైతిక విలువలు కోల్పోయి జీవిస్తున్నాం ఈరోజు. దేవునితో సంబంధం తెగిపోయింది కాబట్టి ఈ లోకము పాపిస్తున్నాం అయిపోయింది. రకరకాల వ్యాధులు సోకి ఉన్నాయి. అందుకే ఒత్తిడి చాలా ఘోరమైనది. ఆ ఒత్తిడిని కంట్రోల్ చేసుకో. ఎలా కంట్రోల్? దైవ భక్తితో కంట్రోల్ చేసుకో. సమయం కంట్రోల్ చేసుకోలేదా? చెప్పండి, చేసుకోలేదా? చేసుకున్నాడు. సరిగ్గాడు దేశం కంట్రోల్ చేసుకోలేదా? చేసుకున్నాడు. అద్భుతమైన అవకాశం లేదు. రాజు భార్య కంటే గొప్ప భార్య దొరికితే నేను చెప్పండి రోజుల్లో చెప్పండి. ఎవరన్నా నాకు అందరూ డ్రెస్ వస్తుంది, ఆడపిల్లగా వేగాదేగా చూసుకుంటూ బాగా తగ్గిపోయి కలవడం ఉన్నారు. నేను రాజు భార్య సంస్థానంలో ఉండి రాజుగారి యొక్క భార్య ఇష్టపడుతున్న సంవత్సరాన్ని అయ్యా ఈ తోడిని కలపాలనుకుంటున్నాను, మీతో నేను ఉండాలనుకుంటున్నాను, నా రాష్ట్రం కాదంటుంది. అన్నమ్మా నేను దేవుడిని భక్తులు కలవాలి తల్లి, ఇక దాన్ని నాకు వద్దు, నువ్వు నాకు దేవుడే కావాలన్నాడు. కాబట్టి ఫలించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. సంస్థలు దిగజారిపోయాడు. ఒకరికి దేనికి? వేశ్యకి దిగజారిపోయాడు, ఒక స్త్రీకి దిగజారిపోయాడు. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులు ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతను చూసెను. చాలా అందంగా కనిపించింది సంసోనుకు. అయితే బాబోయ్ ఇంత అందంగా ఎక్కడ చూడలేదు. తిమ్నాతు ప్రాంతము చాలా ఘోరమైన ప్రాంతము, దేశ సాంకేతిక ప్రాంతము, మంచిది కాదు. ఆ ప్రాంతానికి వెళ్ళిన అందరూ కూడా పాపిస్తూ వారు కనపడతారు. అన్ని జనులు ఫిలిష్తీయులు అందరూ వాళ్ళు అందమైన అమ్మాయి చూసారు కనుక అమ్మా నాన్న ఎంత అందంగా ఉంటుంది అమ్మాయి అన్నట్ట. నువ్వు పెరిగెళ్ళావు ఎవరో మా పామానికి లేదు ఎక్కడ కింద రామత్రపురం మధ్య ఎవరు చూడే ఇంటి మీద ఎలా ఉంటామంటే నాకు ఒక 20 నాకు పెళ్ళి గుర్తులంటే నా పిల్ల ఉంటుంది. నాకు 17-16 ఉంటాయి, అతను 18-20 ఉంటాయి. చాలా అందమైన అమ్మాయి పిల్లలు బొందు వండుతుంది. ఆ చుట్టాల అమ్మాయి కాపుల అమ్మాయి వండుతుంటే నా ఇద్దరు పక్కన కూర్చున్నాను. ఒక బావగారు అమ్మాయిగా చూద్దాం అందులో ఫిక్స్ అయిన సంబంధం పాస్టర్ గారితో ఓకే చిన్నప్పుడే కన్ఫర్మ్ అనమాట. ఇది ఈ అమ్మాయిగా చూస్తూ ఎంత బాగుంది అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో పక్కన కూర్చొని చెప్పలేకపోతే అక్కడ బాగుంటుంది కదా. నాకని కూర్చుంది ఈ అమ్మాయి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అందుకే ఎందుకు చెప్పాను చాలా బాగుంటుందో సంవత్సరం వరకు నా అమ్మాయి ఇస్తే సంవత్సరం వెళ్ళిపోతుంది. ఎంత అమ్మాయిని చెప్తూ పొలంలో అమ్మాయి చర్చికి పాము తగ్గుతుంది. కొంచెం పట్టాలు తెచ్చి చర్చగా వాడదాం. అందరూ మోసకరము సౌందర్యము వ్యాఖ్యము కొందరు అందము చూడండి. అందరి జీవితంలో అన్నం కావాలి, దేవుడు సంవత్సరం జీవితంలో అమ్మాయి కావాలి, దేవుడొద్దు. సంవత్సరం జీవితంలో పాపము కావాలి, దేవుడొద్దు. నువ్వు దేవుడి కోసం బ్రతకరా, ఇశ్రాయేలు జనాంగం విడిపించరా నాయన అంటే లేదు, మీరు అమ్మాయి కోసమే బ్రతుకులు అన్నాడు. అమ్మాయి చూసినట్ట చూసి ఇంటికి వెళ్ళి గోడాడుతున్నా అంటారు అమ్మా అమ్మాయి చాలా బాగుంది, నాకు అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయి లేకపోతే చచ్చిపోతాను. నాతో చెప్తావా ఇవ్వవా, నాకు అమ్మాయి కావాలి. అక్కడ చిన్నపిల్లలు హాస్టల్లో పెట్టారు. అతను తిరిగి వచ్చి ఆ తిమ్మరాతులు ఫిలిష్తీయుల కుమార్తెలను మమ్మల్ని చూసిని మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా వారు ఈ స్వజనుల కుమార్తెలోనే కాని నా జనులలోనే కాని స్త్రీ లేదనుకొని మన చుట్టాలు కానీ మన బంధువులు కానీ మన కులం కానీ మన గతం కానీ మన జాతి కానీ ఏమీ లేదు అని నీకు ఆ ఒక్కదే దొరికింది ఏంట్రా
సున్నతి లేని మొదటిగా అది దేవుడు నమ్ముకోలేదు, అది దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నవాడయ్యా. లేదు లేదు, నేను ఆమెనే చేసుకుంటాను. తల్లి తండ్రి కూడా భయపడుతుందే, ఆమెనే చేసుకుంటాను. అమ్మ ఎలా చేస్తుంది చూస్తూ బాధపడ్డాడు. ఎవరు ఉన్నాడు? నేను పారిపోతాను, లేకపోతే ఇంట్లో వెళ్తాను. చచ్చిపోవాలమ్మానమ్మా, నేను అందరూ అవమానం అంటారు. పాస్టర్ గారు అందరూ వెళ్ళే అంటారు, నేను బతకాలని చచ్చిపోయాలమ్మా. నేను వచ్చి ఏడాది పడుతుంది నా కొడుకు చచ్చిపోతాను అంతా కలిగి ఆ చనిపోతారు, అదే బతకలే ఉంటాను. ఎందుకు చెప్పాడు? ఈదవడగా చెప్తున్నాడు అని అడిగి జరుగుతుంది. ఎవరైతే చాలా చేసుకున్నాడు ఎవరు లేదా ఏదైనా నమ్ముతున్నావు ఆ బ్రహ్మాన్ని ఏదైనా అలాగే ఇష్టం అడిగిన అక్కడ తిరిగి మరి పాతగా అంతా అమ్మాని అంతా అందరూ చేస్తారు అమ్మ అంటే అలా అమ్మగారి తిరిగి పార్టీని ప్రేమిస్తారు. అది సరిచేయని నిర్మాణం అంటే వీళ్ళు సరికానే ఇవ్వకుంటారు. ఏదో సరి చేయాలని అమ్మానాన్ని చెప్తుంటే నేను సరికారు చెప్పారు. అమ్మ ఎంత అందంగా తెలుసా తల్లి, నువ్వని అంటానే నేను తల్లి. ఈ అప్పజీలు కానీ, ఈ గుణవాళ్ళు కానీ, ఈ మధువాళ్ళు కానీ, ఈ జాతీయులు కానీ, ఈ ఫ్యామిలీ మొత్తంగా చూసినా అంత అంతకంటే అక్కడ లేదే అమ్మా అన్నాడు. తెల్లారు తీసుకొని సంతోషం అంటే సరే అయితే ఈ కారణాలు చేశారు. పెళ్ళైతే చేస్తున్నా బాబు 3 రోజులు మాత్రమే అయిపోయి బాబు ఇప్పుడు కళ్ళకని కావాలి బాబా చెప్పి అదే విధంగా నార్మల్ జరిగింది. పెళ్ళైతే ఏమైతే సంతోషం చేసి చెప్పండి వ్యర్థమైపోయింది. కారణం ఏంటి? తన స్వబుద్ధిని ఆధారం చేస్తుంది. తన జీవితంలో ఈ ప్రవర్తన అంతటిలో యెహోవా తప్పు చెప్తుంది. ప్రవర్తన ఇలా నా జీవితం లేదు, నా బ్రతుకు లేదు, నా జీవనం లేదు, నా అవయవాలు లేదు. ఇది ఎలాగ నచ్చితే అలాగే తండ్రి ఇదంతా సమస్తములు ఆయన అప్పగిస్తే నీకు ఏది కావాలో ఆయన చెప్తాడు. నువ్వు సక్సెస్ కొంతకాలం దూరపోవద్దు. దేవుడు సక్సెస్ జీవిత కాలం ఎవరు సక్సెస్ చెప్పదు. ఫలించేది కొమ్మేది ఎవరు సక్సెస్ దేవుడు. నేను దేవుని నుండి బయటకు కలిగి ఉంటాను. నేను పాపాలను దూరంగా ఉంటాను. దాని చెప్పు ఏ స్థితిలో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క బాధ్యతలిగి తల్లిదండ్రులు ఆదరించి చెప్పే నాదులు లేదు, హెచ్చరిక లేదు. చూడండి ఎంత గొప్ప జ్ఞానం ఉందానికి చెప్పిన ఆ గోతులో పడిపోయిన వాడిని ఏడుతున్న వాడిని ఎక్కికి ఏడుతున్న వాడిని ఎప్పుడైనా కనిపించి దేవుడితో తిరిగి డబ్బు కనిపిస్తారు, వాడిసి బ్రతుకు కనిపిస్తారు. అక్కడికి వెళ్ళి తన ప్రవర్తన చూసి రాజు ప్రధానమంత్రిని చేసేస్తుంది. తన ప్రవర్తన చూసి ఎంత నమ్మకంగా జీవించాడు ఒక రాజుగారి దగ్గర. నేను దేవుడి దగ్గర నమ్మకంగా జీవిస్తున్నామని, దేవుడి పనులు నమ్మకంగా ఉంటున్నామని చెప్పుకొస్తున్నాం. పోతనంటారు దేవుడిని ప్రేమగా చర్చిలో ఏది తోడైందో, సంఘంలో ఏది తోడైందో, సంఘంలో వారికి ఏది తోడైందో తెలుసుకోవడమే దేవుని పరిచయం. వచ్చే నేను పోయినట్టు బస్సు ఎక్కుతున్నప్పుడు బస్సుకి చాలా తెలుస్తుంది కదా. కాబట్టి మహాసముద్రంలో దాటినట్టే మాట్లాడండి తెలుగుతారా చదువుతున్నాడు. నేను వ్యక్తేసిన సముద్రం పోయినట్టు తప్పకుండా తాగి వీరికంటే గొప్ప గంట గొప్పదా. బస్సు ఎక్కే వారికి చాలా మంది కోట్లాది కొంతమంది అంటారు. తేడా ఉంటుందా బస్సు? తేడా లేదు. తేడా ఎక్కడ తెలుసా? డ్రైవర్ లో ఉంటారు. డ్రైవర్గా దాన్ని నడిపించే డ్రైవర్ చూసి బస్సు ఎక్కువ చేస్తాను పలానా డ్రైవర్ రా ఏమంటాడు, ఎక్సలెంట్ డ్రైవర్ రా అంటారు. ఆ మధ్యలో ఎక్కడికి వెళ్ళారు? ఊరేళ్ళో బాపాలు బస్సు ఆగింది అయినా వచ్చిన సామాన్ గవర్నమెంట్ వెళ్ళారు. చిరాకు వచ్చిన బస్సులో కూర్చొని ఒక్కొక్కరికి ఈ బస్సు ఎందుకు ఎక్కాలనిపించింది, ఇది బస్సు అలా ఎదురుపడి అనిపించింది. ఏమనిపించింది? డ్రైవర్ యొక్క పవర్ తెలిసిపోయింది. మన పవర్ తెలిసిపోతే దేవుడికి ఎంత పవర్ ఉందని నీ పవర్ కనిపొచ్చు. ఏ పవర్ లో ఉన్నావో లోకమనే పవర్ లో ఉన్నావా?
వ్యభిచారమైన పవర్లో ఉన్నావా, మద్యమైన పవర్లో ఉన్నావా, లేదా బుద్ధిహీనమైన పవర్లో ఉన్నావా, ఏ సాంగత్యంలో నువ్వు జీవిస్తున్నావు? సంవత్సరాలకు జీవిస్తున్నావా, లేకపోతే ఏ శీతలకు జీవిస్తున్నావా? ఎవరు కనపరుచుకోండి ఎవరములో యశువులకు జీవిస్తే ఫలిస్తూ ఉంటావు, ఆశీర్వదించబడతావు, ప్రధాన స్థానం పొందుతావు, దేవుడు ఎంత పొందుతారు మనసులో పెట్టు. ఇది ఎవరు తెచ్చుకోవాలన్నా దేవుడు తెచ్చుకుంటావు. నేను కూర్చున్నాయి నా మనసు చూడడం కాదు, మనుషులు పెడితే తిరిగిపోతే నాకు చావుకుంటారు కదమ్మా. పెడితే అబ్బాయి అంత మంచి అంటారు, పెట్టకపోతే జరగకూడదు అంటారు. మనతో రోజు భోజనం పెడతాం అనుకోండి, ఆ వారం పెట్టలేదు ఎవరు పెట్టారు? ఎన్నాళ్ళు బట్టి పెడుతున్నా తల్లి, దీనికి ఏం దిక్కుమా దిగే తెగులు వచ్చిందా, జబ్బు వచ్చిందా? రోజు పెట్టేది ఈరోజు ఆకలి అమ్మాయి పెడితే పోరాడే అంటారా? అంటాడు కానీ చూడడానికి అంటారు ఎప్పుడు కూడా ఈ కష్టాలనే చూస్తారు. కానీ మీరు బుద్ధిహీనంగా ఉండకూడదు, నలుగురిగా బుద్ధి కలిగి జీవించాలి, మనము జ్ఞానము కలిగి జీవించాలి. సంశయంలో జారిపోయే గుణం అంటే ఉండకూడదు, నిలబడే గుణం ఉండాలి. యేసేపు గారి లాగా చూడండి, ఒక వ్యక్తి అట కేవలం జారిపోయి 40 సంవత్సరాలు వృధా చేసుకోండి. ఎవరి వ్యక్తి గొప్ప ప్రేమికుడు. ఈరోజు నీ ప్రేమ నా ప్రేమ గొప్పది కాదు. మా ఇంటి సాగులు తిరిగి అవడం ఎవరో తిరిగి పెళ్ళైపోతాం. ఆయన ప్రేమ కంటే భూలోకుల ప్రేమ ఎవరికి గొప్ప కాదు. ఏసే ప్రేమ కాదండి, ఏసే ప్రేమ కంటే భూలోకుల ప్రేమ ఎవరికి గొప్ప కాదు. కానీ అతను ప్రేమించాడుగా భూలోకంలో ఏ స్త్రీని ఏ వ్యక్తి కూడా ప్రేమించడం గొప్ప బహు ప్రేమికుడు ఆయన. ఎవరు తెలుసా నీకు? యాకోబు. చెప్పండి బాబు, మీరందరూ ఏ టైంలో బయలుదేరి చెప్పవట్లేదు. గొప్ప ప్రేమికుడు. ప్రేమికుడు తెలుసా? దరిద్రాలు చెప్తున్నాడు, దానంత బాధ్యత లేదు. ఎలా ప్రేమించాడు? అదే నాన్న లాభాలు పారిపోయాడు. ఏమంటే మా అమ్మని నేను పంపించి మా అమ్మ పంపించేద్దామని కదా అనగానే ఒకసారి ఆయన లేక కనిపించి ఎదిగాడు. చూసాడట, అందం చూసాడట, అమ్మమ్మ లేదమ్మ ఎంత అందం ఉందో ఆయనమ్మ. ఆయన మమ్మల్ని చూసి మోసపడితే పడిపోయి మామ నేను ఎలాగైనా సరే నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అంటే అలాగా ఎవరికి అర్థమే ఉన్నాడట. ఏంటి అయితే 7 సంవత్సరాలు కొడుకు చేయి. ఏ కొడుకు చేయరా? పాలేరు పరిచేయి. 7 సంవత్సరాలు ఎవరి కోసం? రాహిణి కోసం, కేవలం అందం కోసం. ఏం చేసి తెలుసండి, మేక, గొర్రె, ఎద్దులు వేసిన మూత్రాన్ని మలాన్ని కుడిచేవాళ్ళు. ఈరోజు వ్యవసాయం పాడేదంతా చూసారా? పాటల్లోని ఆ కేవలం ప్రాణాలు ఎత్తుతుంటారు, అటు శుభ్రం గడితో కడుగుతుంటారు, స్నానం 3 పూట కడుగు కుడుతూ పెడుతుంటారు, గిన్నె పెడుతుంటారు, చిట్టు పెడుతుంటారు, తినిపిస్తుంటారు. ఈ పనికి మరని పని చేసేది 7 సంవత్సరాలు భార్య కోసం. అంతకంటే ప్రేమ ఉంది. గొప్ప ప్రేమికుడు. 20 సంవత్సరాలు మామూలు పొరుగు చేశాడు, 20 సంవత్సరాలు లాభానికి సేవ చేశాడు. యాకోబు ఆ కుటుంబకి వెళ్ళిన తర్వాత లాభానికి కుటుంబం ఆశీర్వించబడింది. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము. దీన్ని బట్టి ఆశీర్వాదం కావాలి, దీన్ని బట్టి చెడ్డ పేరు కావాల్సింది. దేవునికి నాకు నీకు కలగాలి, మంచి పేరు కావాలి. అది ఆలోచించుకోవాలి. 7 సంవత్సరాలు సేవ చేస్తే మామ దొరికేది చక్కగా అవకాశం దొరికింది కదా. ఇలాంటి పాటలు దొరుకుతుందా? మంచి పాటలు ఎదుర్కొంటావుగా చెప్పండి. మంచి పనులు ఎవరు కాదు కాబట్టి నిజంగా ఏ తమ్ముడు తప్పు చేయడానికి ఎక్కువ పని చేస్తావు. అడుగుతుంది తప్పు చేయడానికి ఎక్కువ పని చేస్తే తప్ప వెళ్ళి కాదు, ఇబ్బంది పెట్టి చార్జ్ చేసేది ఎవరో వ్యతిరేకించేస్తావు. అని ఎందుకు తప్పుని ఎక్కువ పని చేస్తున్నాడు? ఇంకా ఎలా అది జీతం తక్కువ, పని ఎక్కువ. ఎట్లు పెరిగేస్తాడు, డబ్బు దిగేస్తాడు, అన్ని చేసేస్తాడు, పనికి వారి సేవతో చేసేస్తాడు. ఆ ప్రేమ లేకుండా రాజకీయ 7 సంవత్సరాలు తక్కువైతే 26, 27 మళ్ళీ ఇవన్నీ ఎప్పుడో పెళ్లి చేసిన అతను తెలియదు పాపం వాడికి వెళ్ళాడు. అమ్మ ఎన్నాళ్ళు నీ కోసం ఎన్ని గొడ్లు కడిగాను తల్లి, నీ కోసం ఎంత గుడ్డు పెట్టేదే గేదెకి గొర్రెలు మేకలకి, నీ కోసం ఎన్ని గొడ్లు పెట్టానే తల్లి. పనికి దాన్ని పొందని చేశాడు అదవా నీ కోసమే. 7 సంవత్సరాలు మా చదువు చేశారంటే బాగా చేసింది అంటే అనిపిస్తుందండి అనబడ్డా. ఎంత మొత్తం చూసేవా? ఈ మొత్తం చూసే కదా మరిపోయింది. ఒకసారి మొత్తం జీవించాడట. ఒకసారి తమిళకి ఏముంది రాయి లేయా ఉంది. ఎవరు కూడా అక్కడ లేవా ఉంది. ఏది ప్రాబ్లము? జబ్బు కళ్ళు
కళ్ళు బాగలేదు, అయ్యి బాబే షాక్ ఉంటాడు. ఏది దొరికితే మా ఎంత మోసం చేశాడు, అందుకని చూస్తే అన్నం ఏంటనే పెళ్లి చేశాడు. ఇప్పుడు నా బాధ ఏంటో చెప్పాలి. చల్లారిపోలేదు, అందులో కాపుడితే సంసారం చేయలేదు, గొడవాడుకుని రాత్రికి పోయి చల్లారి మా అమ్మాయి బయట రాలిపోయి మామూలు లాభాలు ఏం చేస్తావు విషయం అంటే ఏమైంది అంటే నేను ఎవరిని ఇష్టపడ్డాను, ఎవరిని పెళ్లి చేశావు, నాకు కూతురు కదా ఇష్టపడ్డావు. అవును నేను ఇష్టపడింది ఈ కాదు, ఇంకోతుంది కదా అంటే ఏడి చల్లారి పెళ్లి అది పెద్దలు అనుకున్నాను. మరి ఏం చేయాలి, ఇంకేం చెయ్యా, ఇలాంటి పని దొరకలేదు కదా, ఇలాంటి పని దొరకలేదు, నేను పని దొరకలేదు, ఇంకో ఏడు సంవత్సరం చేయి తప్పని బాగున్నారు అన్ని ప్రీమియం కదా చెప్పు. రేపు క్వశ్చన్ అంటే ఆల్రెడీ ఫేస్బుక్ లో ఈ ఛానల్ మార్చేస్తాం, మీరు చూడండి మంచి ఛానల్ పెడతారు చూడండి. ఏరా సంఘం వాగ్దాన ఛానల్స్ పెట్టమంటే మైత్రి జాన్సన్ ని లాజీ పెడతారు, జాన్సన్ ఇవ్వమంటే మీరు చెప్పండి. రకరకాల స్టైల్ ఫ్యాన్స్ తీసుకొని ఎవరు ఫ్యాన్స్ చూస్తున్నారా మీరు, నేను కోసమా ఆయన కోసమా చెప్పండి, తేడా కోసమా ఎవరికొచ్చిందో యాకబు కుమార్ తేడా చాలా భయంకరమైనది. బాబు జీవితం ఏర్పడుతున్నారు. నేను అందంగా ఉందట, అందంగా నేనితో బాగా చూసింది బాబు అమ్మటప్పుడు వంటలు భరించారు. భయంకరమైన సమస్యలు లేని లోకంలో ఎవరికైనా బ్రతుకున్న సామాజికాన్ని మొదటి చాలా కంట్రోల్ చేసుకోవాలి. మనము ఎప్పుడు దేవుడు తప్పించాలి. నువ్వు ఇలా వెళ్తామని చేస్తే దేవుడు ఆదరణ కనపరిచాడు. బంధాన్ని ఒక భార్య ఇచ్చాడు, చాలా 100 మంది కావాలి ఏళ్ళలో గట్టిగా 300 డబ్బులు దగ్గర ఏమంటే పెళ్లి కావాలమ్మా 6,000 రూపాయలు 4,000 ఇంటికి పోతే ఏం జరిగినా చూడండి చెప్పండి. మీరు చెప్పరా 6,000 రూపాయలు ఇంటి దగ్గర తక్కువ లేదు, ఇది వచ్చి చేయడం 6,000 4,000 ఇంటికి పోతుంది, 7,000 రూపాయలు భూమి సరిపోతాయి. మీరు ఏం చేశాడంటే గట్టి నాకు పెళ్లి కావాలి అమ్మా అంటున్నాడు. అమ్మ ఎలా పెళ్లి చేస్తుంది, ఎలా చేయగలదు, ఈ కెపాసిటీ స్ట్రెంత్ అని చెప్పు, ఏం చేయగలవా చెప్పండి. పిల్లలు చాలా సరదాగా ఉన్నాయి కానీ అమ్మాయిగా దేవుడు పసగాలి అయిపోతున్నాం. చూసరికి తెలియదు ఏవి కానీ అమ్మాయిగా తిరిగితే ఏమంటే కొలపోతే మొగం మార్చుకుని సోనంగా ఉత్తరపడుతుంది కింద అబ్బా ఉండడం ఏంటంటే అమ్మ జోబీలో అమ్మ పర్సు పాజిటివ్ పర్సులో కూడా దొంగతనం చేసే రోజు వచ్చేస్తాయి మనకి. ఎందుకోసం ఆ బాధ్యత బ్రతుకుతాడు వరికేంద్ర లోటు తెలియలేక పద్దరు మహాలి మరీ గొప్ప పురోగిగా తేలించుకున్నాడు. అయితే మళ్ళీ 7 సంవత్సరాలు పనికి మహాలి సాయంత్రం చేశాడు. మళ్ళీ యథాస్థితి మళ్ళీ మనకు వచ్చే జీవితం అక్కడికి వైద్యుడి పాలలో పావు మీద కనిపెట్టాడు. కనిపెట్టి మళ్ళీ గొడ్లకి అవసరం ఎంత అయింది 14 సంవత్సరాలు 45 సంవత్సరాలు గడిపడదు. అప్పుడు జీవనంగా తెలియదు కాలాన్ని గర్భం చెప్తుంటాడు. దేవుడు చక్కటి కాదు సమయానికి పొందుతాడు. అధ్యాయులు దాన్ని జ్ఞానంలో ఎప్పుడు ప్రయత్నం చేయడం. ఈ సమయం పోతే రేపు రాదు, అవకాశం పోతే మీకు రేపు రాదు. సంతోషంగా ఉండదు, రోజు చాలా వినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఒక నిర్ణయం చేస్తున్నాడు, సమయం జరిగిన కంటే మీకు దేవుడు వాక్యాన్ని బోధించాలి, నేను నేర్చుకోవాలి. మీకు బోధించాలి, నేను నేర్చుకోవాలి. చెప్పండి, ఈ ఆత్మీయ ఆహారం అనేది పోతే మీ మార్గాన్ని సరళం చేస్తారు. ఈ ఆత్మీయ మార్గం పెరిగిపోతే మీ జీవితాలు పాడైపోతాయి. ఇప్పుడు మంచి త్రోవలు నేర్పించకపోతే అంతగా వ్యక్తిత్వ శ్రమ నాకే. మీకోసము ఆత్మీయ తయారు చేసుకుని నా ఆహారాన్ని కూడా కింద మారుతున్నాను. రాత్రి ఇప్పటితో బయట తల్లకి రాత్రి 10 గంటలకు వచ్చి 10 గంటలకు వచ్చి 10 గంటలకు రెగ్యులర్ తిరగన తల్లకి ఇంటికి రావడం లేదు. వచ్చి కూడా పడుకొచ్చుతారా లేదు. దేవుడు మాట్లాడాలి. పిల్లలు మంచి సమయంలో మంచి స్థితిలో ఉన్నారు, మంచి వయసులో ఉన్నారు, దాన్ని తొలగిపోతున్నారు. ఈ సంపూర్ణ బానిసలు అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే బానిస అయిపోయాడు, అమ్మాయి బానిస అయిపోయి సంవత్సరం జీవితం నాశనం అయిపోయింది. బానిస బైబిల్ అయిపోయింది. బైబిల్ కనబడదు, పిచ్చెక్కిపో గంటలు వచ్చారు. బైబిల్ కనబడదు, విశ్రాంతం తెచ్చుకోకపోతే గొడవ పాడైపోదు కదా. అయ్యో ఏదో కోల్పోయిన జీవితం అనిపించాలి. ఈ చేతిలో బంగారం పడిపోతే ఎంత నట్లెక్కిపోతావు, ఈ దేవుడు వాక్యం కూడా నట్లెక్కోవాలి. అప్పుడు మాత్రం దిగబడతావు. ఆలోచించుకోండి, ఎవరైనా పాడు చేసుకుంటారు, సంస్థలు తయారవ్వదు. ఎవరైనా మనం వైశ్యోగారిలాగా ఉండాలి, పవిత్రత కనుగొచ్చుకోవాలి. యాకో వారు పిచ్చెక్కతో కూడా 14 సంవత్సరాలు నీకు కావాలంటే అర్థం చేసుకుని ఉద్యోగం కొరకు ఉద్యోగాలు మంచిది స్థిరంగా నిలబడదు. నువ్వు దేవుడు నిలబడి దేవుడిని సరే ఉద్యోగం ఇస్తాడు, నువ్వు దేవుడు నిలబడి సంతానం ఇస్తాడు, దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. దేవుడు ఎవరైనా చెప్పండి, భావస్తులు
నమ్మబడిపోయిన యేసు మంచి జీవితం ఉన్న దేవుడు అన్ని శ్రమలకు దిక్కువల్ల తిరిగాడు. చివరికి ఇది బియ్యం దొరికితే బాగున్నా వండుకొని స్థితి వచ్చిందా. అయినా అన్న తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గర తనకు తెలుసు నాన్నగాని అది గుర్తించకపోయినా తను ప్రేమించాడు. ఎవరు ఉంటాం, ఎవరు ఉన్నాం, కనుక ప్రతి ఒక్కరు మనం నేర్చుకోవచ్చు చాలా ఉన్నాయి. తనకు ప్రేమల దేవుడు ద్వారా ఎంత బలమ దేవుడు చెడితే తన గొప్ప బంధించాడు. ఆ బలాన్ని సజీవం చేసుకున్న దేవుడు ప్రతి క్షణంలో నీకు సమయం దొరికింది దేవుడి కోసం మాట్లాడు. సమయం దొరికిందా దేవుడు జీవించి, సమయం దొరికిందా బైబిల్ చూడు, నేను ఎవరైనా ప్రసంగా చూడు. ప్రసంగం కూడా ఇష్టపడుతున్నావు కదా, ఎవరు ప్రసంగం విను, నేర్చుకో. నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే తప్పు చేయకుండా కానీ చెప్పండి ఎందుకు పోదు. మూడో అధ్యాయం సంస్థలు సుమోది 2 మూడో అధ్యాయం మొదలుతుంది. 2 Timothy 3 అధ్యాయం మొదలుతుంది. ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించగలరా ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఈ భవిష్యత్తు బాగా ఉండాలంటే నువ్వు చాలా మంచి అవసరం ఇవ్వాలి. కానీ ఎలా ఉండాలి తెలుసు అర్థం దొడ్డ పని అపేక్షించున్నారు. మాట నమ్మదగి అధ్యక్షుడు వాడు ఎంత రైతుడు ఏకపత్ని పురుషుడు మితాడు గౌరుడు స్వస్థ బుద్ధి గలవాడు మర్యాదస్తుడు అతిథి ప్రియుడు ఓదింపదగిన వాడు మద్యపాని అనగట ఇవన్నీ మనకి లేవుడు ఇవన్నీ మనం అభివృద్ధి చేస్తుంటాయి. కానీ ఏంటండి సంవత్సరం అమ్మాయికి పాడైపోయింది, మిగతా వాళ్ళు తిరిగి పాడైపోతారు. మందు పాడైపోతుందా చెప్పండి, కొందరు బిర్యానీ తిరిగి పాడైపోతుందా, కొందరు పిల్లలు పాడైపోతుందా, కొన్ని సర్దలు పాడైపోతుందా, ఇవన్నీ పాడైపోతుంది కదా. అవి నీకు విచారం లేని మనకి ఇవన్నీ మాట్లాడతాడు దేవుడు. కలిసి 5 మంది వాస్తవాడు మనకి చెప్పండి. రాష్ట్రంలో కలిసి 5 మంది వాస్తవాడు చదివించాలి ఇవన్నీ అదేమనగా జాగ్రత్తము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అందరితో కూడిన ఆటపాటలు ఏంటి చెప్పండి. అందరితో కూడిన ఆటపాటలు ఏంటి? సర్పంలో అందగానే హీరోయిన్ కూడా ఫేస్బుక్ లో పెడుతున్నారు క్రైస్తవులు. ఈ మధ్యన విజయవాడ నుంచి ఒక పెద్ద ఆయన భోజనం అడుగుతాడు, అశ్రీగానే అయ్యాడు ఏసాలన్నాడు. సార్ మీకు సంఘం ఎంతమంది అన్నారు? చాలా మంది మా సంఘం 70 మంది మీకు లెక్కిస్తుంటే ఇలా తెలియజేయడం అవుతుంది. కనపడి 70 కాబట్టి 70 మంది మా సంఘం ఏమో 70 మంది సంగతులు. 70 మందిలో 40 మంది సంఘాలు ఉన్నాయి, 30 మంది రాకపోయినా 40 మంది సంఘాలు కూడా అందరూ కష్టంగా ఉన్నాయి. మహాయిత 5 రోజులు 3 రోజులు మొబైల్ ఫోన్లు ఉంటాయి, కీప్యాడ్ ఫోన్లు ఉంటాయి. వాళ్ళందరూ స్టేటస్ లో ఆయన వస్తున్నారు. నాకు అడిగింది సార్ ఏంటంటే ఏంటి స్టేటస్ లో మీరు వాగ్దానం పెడతారు కదా, ఈ సంగతి ఎవరు తెచ్చుకొని ఏంటని అడిగారు. నాకు ఇలాగంటే ఏంటి చెప్పి అక్కడ స్టేటస్ తెచ్చేది మన వాగ్దానం ఉండేది, మన వాగ్దానం అది స్టేటస్ ఉంటుంది. అలాగే మన ఎదుర్కి వస్తుంది మరి పంపించారు, మరి పంపించారు కదా పంపించి చరిత్రలో తెలుసు అది స్టేటస్ తెచ్చిన ప్రతి రోజు వాగ్దానం స్టేటస్ పంపించి సినిమా వాళ్ళు వింటారు. అలా వ్యూలో 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 అంటే పాటలేదు అర్థమవుతుంది. ఎవరు ప్రేమించారు దేవుడా వింటోళ్ళు కావచ్చు ఇవా మన మాట ఎవరు మన మాట లేదు. సంఘానికి సమాజానికి దేవుడికి అర్థమవుతుంది. వీడు చూస్తే ఎవరమ్మా ఆ మధ్యని బాగా జబలు జాబస్ అయిపోయిందావు రోజే హీరో చాలా బాగా నచ్చింది. ఏ ప్రాబ్లం జబరుద్రా అంటుంటారు. ఇవన్నీ అలరితో కూడా దేవుని భయపడుతున్న తల్లి మనం చూస్తున్నామంటే ప్రతి విషయంలో కూడా ఉండాలి. అయ్యా నేను చెప్తాను చూశాను, నేను దేవుని భక్తి బాగానే చేస్తాను. అందరూ మీకు భక్తి ఉంది కాదండి, దేవుని ప్రేమ ఉంది కాదండి, భయం ఉంది కాదండి, సద్వినియోగం చేసుకునే గుణం మాత్రమే లేదు. సరే కదా విస్తార
వారి కానుక దేవుడికి ఇచ్చి మిగతా విషయంలో తగ్గిపోతే ఇష్టపడతారు దేవుడు. ప్రతిరోజు చర్చకొచ్చి ప్రార్థన చేసి మిగతా విషయం విశ్వాసం కుటుంబాలతో ఇష్టపడతారు దేవుడు. భార్యపడతారు దేవుడికి అబ్బా ప్రతిరోజు చర్చపోతున్నాడు చూస్తా అబ్బా అంటగా ఎక్కడ తగ్గు మాట్లాడి స్టాటస్ తగ్గు రీతిలో విషయం తగ్గు ఇవన్నీ మీరు కనపడట్లేదా? ఇవన్నీ ప్రశ్నించుకోలేవా? నా స్టాటస్ లో నాకు ఫోటో కూడా ఇష్టపడలేదు. దేవుడు వాగ్దానం కలిగించాడు. ఎందుకంటే ఆ వాగ్దానం ముగ్గురు బ్రతికించిన మన జీవితం అందరూ చచ్చిపోయిన ముగ్గురు బ్రతికించేది, చచ్చిపోవాల్సిన బ్రతికించిన ఒకరు, చచ్చిపోయిన ముగ్గురు బ్రతికించిన వాగ్దానం. దేవుడు ఆ వాగ్దానం ముగ్గురు బ్రతికించాడంటే నీ చేత దేవుడు అందరూ బ్రతికించడం దేవుడు. ఇదంతా బలపత్రుడు దేవుడు, ఇదంతా బలానివాడు దేవుడు. నేను ప్రార్థన శక్తి ఏది? రాత్రి 12 1 గంటలు తిరిగి చూద్దాం. గంట ప్రార్థన చేసే మన జీవితం ఏ రోజున మనకు ఉందా? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు మాటలు కోరడం భక్తులు. 2 గంటలు ప్రార్థన చేయడం గంటలు మన గంట ఎప్పుడైనా మన జీవితంలో మన కోసమే, మన కోసమే, మన పిల్లల కోసమే, మన జీవితంలో ఎప్పుడైనా గంట దేవుడు కనుకుంటే ప్రార్థన చేసే రోజు ఉందా? ఉందమ్మా? ఉందా? చెప్పండి. గంట ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు పక్క పెడితే మందిరంలో కూర్చొని గంట ప్రార్థన చేసి అర్థమా? ఇష్టపడండి. మనుషుల మాటలు ఇష్టపడతాడు, దేవుడితో మాటలు ఇష్టపడండి. బ్రతుకులు మార్చేస్తాడు, స్థితిగతులు మార్చేస్తాడు. దావీదు దేవుడితో మాట్లాడి నేర్చుకోడు. భార్య నుంచే స్థితిగతులు మార్చాడు. ఒక్కసారి పడిచాడు. లేవడానికి ఎంత బాధపడ్డాడు తెలుసా? చెప్పండి, ఎంత బాధపడదు దగ్గరికి. అమ్మో ఉపవాసాలు చేసి 7 రోజులు ప్రార్థన చేస్తే కస్తే మీద చెవు కూడా బాబు దేవుడు వెళ్ళ ప్రార్థన. చచ్చిపోయిన బ్రతుకులు బతకలేదు, పోయిందంటే ఇక ఎందుకని ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తలు చేసే ప్రతి దేవుడు భక్తులు జాగ్రత్త చర్చికి వెళ్ళినా ప్రార్థించిన ఏ విషయంలో జారిపోయినా ప్రతి సూర్యుడు దాన్ని తిరిగి కట్టుకొని చాలా బాధపడాలి. ఎన్ని ప్రయాసపడతాం తిరగడం చాలా ఈజీ. భక్తి చాలా కష్టం కడతాడు. తెలియదు ఎన్ని మార్గాలు భక్తి కడతాం తెలియమా? తిండి మానుకోవాలా, భర్త మానుకోవాలా, భక్తి గురించి మార్చుకోవాలా, ప్రవర్తన మార్చుకోవాలా, మాట మార్చుకోవాలా, చూపులు మార్చుకోవాలా, ఇరుకులు మార్చుకోవాలా, వ్యసనాలు విడిచిపెట్టాలా. ఇన్ని సరిచేసుకుని భక్తులు నడుస్తూ ఒక్కసారి 100 సంవత్సరం బాగా బతికి ఆ 100 సంవత్సరం పోతూ నా ఇష్టమైన తినాల ఉండగా తప్పు చేసినట్టు 100 సంవత్సరం బతి కూడా చీకటి చేస్తున్నారు. వచ్చి వాళ్ళకి ఇష్టంగా ఎవరి దగ్గర పైకి లేకపోతే తోటి చట్టాలి. అర్థమైందా? ఇద్దరు గ్రామాలు అనుకుంటున్నాడు. మొదలు దొరకదమ్మా చెప్పండిరా, మొదలు దొరకలేదా? అదండి ఇప్పుడు చాలా మంది డబ్బులు వచ్చాయి, చాలా మంది పాత వస్తువులు వచ్చాయి. ఇప్పుడు చట్టంగా పడదు. ఓకేనమ్మా? జ్ఞాపకం చేసుకోండి. జీవితాన్ని పాడు చేసుకోండి. అవసరం తల్లిని గురించి తొలిపి ఎవరట దీనితో పొరపడికి చెప్తారు. అది ఒడిగా వస్తాడు, మాటల్లో ముందు వస్తాడు, జాబ్ వేస్తాడు. ఒక్కసారి చాలా బాధ్యతగా చేసి చాలా ఉద్దేశం ఎక్కడ మాట్లాడుతుంది. ఇది పరిగెత్తాడు పాపం, నీళ్ళు తెచ్చి పెడతాడు, చేపలు వేస్తాడు, అన్ని శుభ్రంగా చేస్తాడు. లాస్ట్ లోకి వచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటి పోకుండా కనబడతాడు. అది ఎందరికి ఇష్టపడ్డాడు, వ్యతిరేకంగా ఇష్టపడతాడు, ఎక్కువగా చేస్తాడు. ఇప్పుడు చేసిన ఎంత పని చేసిన దేవుడికి ఆశీర్వదిస్తాడంటే ఆ చివరి కలిగిన పాడు చేయబోతాడు. మరింత దేవుడు వేస్తాడు, స్నానం చేస్తాడు, మూర్తిని మార్చమ్మా, ఇంటి దేవుడు మాట్లాడు, దేవుడు మార్చు, ఆ స్వభావం మార్చు, విద్యులు మార్చు. అది మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ అక్కడ తగ్గిపోతాడు. మార్చమ్మా అది ఏడుస్తున్న ప్రార్థన చేస్తుంది. పాత్ర రోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. మార్చుడు ఎవరు నువ్వు మారితే పరుస్తావు. ఈ ప్రవర్తన మారితే నువ్వు పరుస్తావు. జీవితం మారు. నువ్వు ఉన్నతమైన స్థానం చేస్తానే గతంలో ఏంటి సామాన్యంగా యూసెఫ్ ప్రధానమంత్రి చేసాడు. నువ్వు నన్ను ప్రధానమంత్రి చేయించు ప్రభువా, ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి బాధ్యత వాళ్ళు గది సాధ్యం చాలు. ప్రధానమంత్రి 3 కోట్ల తిరిగి తీసి కట్టుకుని పట్టించడం చాలా ఆలోచించాయి. ఇంకా అంత ఆశపడతాయి వద్దు, అంత ఆశపడదు.
చెప్తున్నా. ఎందుకంటే ముందుగా నా నీతిగా రాజ్యం వెతుకుని మిగతావి అందరూ వస్తాయి. అందుకోసం ఆశపడుతుంది. ముందు ఆయన నీతి కట్టకండి, మన రాజ్యాన్ని కలగండి, అంటే నడవని కలగండి. రెండవదిగా అపవిత్రమైన పనిచేసిన సంస్థ తెలుసా, సచ్చిన కలేబరంలో తేలిపిస్తున్నారు. ఎక్కడికి 14వ జీవితం ఏదో ముగించుకుందాం. సంస్థలు 2 విషయాలు తక్కువ. ఒకటి సముద్ర ఆధారం చేసుకుని, 2 అపవిత్రమైన పని చేసి సముద్ర ఆధారం చేసుకొని ఆ యొక్క స్త్రీ ధ్యానం వస్తుంది. మొదటి భార్య కోల్పోయిందంటే 2వ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆమె యొక్క 14వ జీవం ఉంటుంది, 10వ జీవం ఉంటుంది, 16వ జీవంలో 16వ జీవం చెప్పండి. గజాకు వెళ్ళి వేశ్యను ఒకరిని చూసాడు, ఆ వంట చేయలేదు. మళ్ళీ ఎందుకు కొని ఒకసారి దెబ్బతిన్నాడు కదా, మళ్ళీ వేసి అది చాలా అందంగా ఉందట. ఇంకా దాని కోరలేదు దానిగా వేశ్య. వేశ్య లోకైనా 1000 అని ఉంటుంది సాంకేతికంలో. ఏమా అన్నయ్య దగ్గర 1000 అందులో పడి తెలుసు బాధ్యత పరచాలి. అప్పుడంటాం అనవసరంగా మాట్లాడు ఇంటికి తరమా ఆ భూమిలో పడిపోయి నగరానికి అవకాశం లేదు. అయినా సరే దేవుడు క్షమించి అంత బలవంతుడు, 1000 మందిని చంపిన బలవంతుడు. అమ్మా 2 చేతులతో మోస్తమాలు ప్రకటించి 300 మంది వచ్చారు. అంత బలవంతుడు. చిన్న స్త్రీ ఆమోహం పోయి కారణం ప్రభుత్వ ఆధారం చేస్తుంది. రెండోదిగా మనకు నచ్చినట్టుగా జీవితం అంటే ఇది చెడ్డది, ఇది చేయకూడనుకోలేదు. అపవిత్రమైన పని 14 నిమిషాలు ఒకసారి. పద్నాలుగు ఉందేనా 8 14 కొంతకాలమైన తరువాత అతను ఆవును తీసుకుని వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహము కలేబరము చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహము కలేబరములో తేనెటీగల గుంపులు తేనెలు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని పిలుచు వెళ్ళుచు తన తల్లిదండ్రులకు వచ్చి వారికి కొంత నీరు వారు తిరిగి. అయితే తాను సింహము కలేబరంలో ఆ తేనె తీసిన సంగతి వారికి తెలియచేయను. మీరు అపవిత్రమైన పని చేస్తారు, నా జీవి చేయబడిన బిడ్డ. మీరు ఉపవాసము చేస్తున్నప్పుడు నీసి తినమూలని సార్ సచ్చిన దాని మిత్రులు కారణమని ఉపవాసం వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతంలో ఎలా ఉండాలి, దీక్షలో ఎలా పవిత్రంగా ఉండాలి. అందుకని ఉపవాసం చాలా విధిస్తారు. నేను తింటాం చాలా ఎందుకు ఉండాలంటారు. ఇది ఎక్కడ తిన్నారు, సచ్చిన కళేబరంలో తీసుకొచ్చున్నారు. సచ్చిన కళేబరంలో పేరు తీసుకొచ్చున్నారు. ఇది అపవిత్రమో దేవుడు చెప్తున్నాడు. అపవిత్రము అది పవిత్రమైనది కాదు. కళేబరంలో ఉన్న చర్మాన్ని పట్టిన పేరు దేవుడు వేసి ఆ పేరు తీసుకొని పెడుతూ మరీ అతికించిన తల్లిదండ్రులు ఇచ్చారు. అది తెలియదు, అది పాపం చేస్తూ మరి ఆ తల్లిదండ్రులు పాపం చేసి శాపానికి దారి చేశారు. కనుక మనం అపవిత్రమైన పనులు చేయకూడదు. ఇంటి వల్ల అపవిత్రంగా వేసుకుని చెప్తారు. ఎవరియా ఈ యొక్క శిష్యులు తెల్లవారు ఎత్తి మొక్కజొన్న పొంది తెల్లవారు మొక్కజొన్నంటే నోట్లోకి ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, ఏం చేయదు. అది మనమై పోతే విసర్జించేస్తాం. దాని నోటి నుంచి బయటకు వచ్చి చాలా పవిత్రంగా ఉండాలి. మన నోటి నుంచి చాలా పవిత్రంగా వస్తున్నాయంటారా? కోపం వచ్చే కూతురే, కోపం వచ్చే చెంబులు టపాలు వీగిపోతున్నాయి. కోపం వచ్చి ఏం చేస్తాం మనకే తెలియదు. ఏమంటే అమ్మ తేలేదు, ఇది ఎప్పుడు పోతే బాగుంటుంది అమ్మలేదు, ఇది ఎప్పుడు పోతా అమ్మలే కానీ కదా ఇక్కడ విన్నాం మన తిట్లోనే కాదండి. కాబట్టి ఈ కోపాన్ని అచ్చుకుంటేనే మనం ఈ కోపాన్ని పోగొట్టుకునే మనం మన బ్రతుకులో పరిమితం దేవుడు. అంతేకాని మన ఇష్టానుసారిగా మనం జీవిస్తే దేవుడికి మనం ఇష్టంగా ఉండలేము. మన సముద్ర ఆధారం చేసుకుంటే మనం ఫలించలేము. కనుక క్రీస్తుని మానవ చేసిన చోరుగా ముగిస్తాను. యవనస్తుడికి తన హెచ్చరిక చెప్తాను. సింపుల్గా నేర్చుకోండి, అది రాసుకోండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. రాసుకోండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎవరురా 2 తిమోతి 2వ అధ్యాయం 8వ అధ్యాయం. యవనేచ్ఛల నుండి
ఏం చేయాలట? ఫస్ట్ చెప్పండి, ఎవరొద్దు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా మీకు 20 కోరికలు ఉంటాయి. సినిమా చూడాలని, మద్యం సేవించాలని, చెప్పండి. అమ్మాయిలు తిరగాలని, సినిమాలు చూడాలని, జరగాలని, బీచ్ దగ్గర పరిగెట్టాలని, మందు తాగాలని, నీరు తాగాలని, ఆ కళ్ళు తాగాలని, ఎండాకాలం వస్తున్న కళ్ళు చల్లగా ఉంటాయట. లేదంటే పెద్ద డైలాగ్ ఉంది, చల్లగా గొప్ప లేవా? మంచిగా లేదా? కళ్ళు తాగే చదవకుండా ఇలాగైతే మొత్తం ఒక్కొక్కరు పట్టించవచ్చు కదా. అమ్మాయిలు కళ్ళు తాగు, భార్యలు కళ్ళు తాగవచ్చు కదా. మరి ఆర్గించేవారు తలగొట్టలేదు. చెప్పండి, వీరిదైతే తర్వాత అప్పుడు అంతేనా? ఏది వేడి, డబ్బు వేడి, ఏది కానీ వీరిదైతే సలవా. మరి భార్య తెచ్చివు, మీరు పోదు, అమ్మ తెచ్చివు, పిల్లలు తాగకూడదు, భార్య తాగకూడదు, భర్తపడి వీరిదైతే సలవ. మీరు బాగా కష్టపడిపోతారు, ఎండలో పాపం రాత్రులు పాపం ఎదిగిపోయి సలవ చేసి వీరు కొబ్బరి లేదా? మంచిగా లేదా? చెప్పండి, లస్సీ లేదా? 26 రూపాయలు తిరిగిపోయాడు గొప్పదా? 120 150 బీరు బాగుంది గొప్పదా? బీరు బాగుంది తాగుతుంది ఒకరు కూడా 150 26 రూపాయలు తిరిగిపోయి పిల్లలు మధ్య చేసుకుని సమయంలో బాగుంటుంది. ఎప్పుడైతే అందరికీ ఆరోగ్యమే. ఏమంటే సమయానికి కష్టపడ పెద్ద కష్టపడిపోయిందో వేడిపోయి కళ్ళు వెళ్ళిపోతాయి బీరు తాగకపోతే. మరి ఏమా ఎవరైతే పాడుకో వదిలే విడిచిపెట్టి నీ జీవితం బాగుపడాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నువ్వు బాగుపడాలంటే, నీ దేవుడు దృష్టిలో ఉండాలంటే ముందు వెళ్ళి విడిచిపెట్టు. చదువు ఇంకా పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయవారును, నీతిని, విశ్వాసములు, ప్రేమలు, సమాధానములు వెంటారును, నేర్పులేని మూడుల వితర్కములు, జగడములను పుట్టించులని ఎరిగి అట్టి వాటిని నిజంగా జగడాలు విసర్జించండి. ప్రతిదానికి తగుదయం చేసుకోండి. అభిప్రాయం కదా ఎవరెవరో తెచ్చుకోవాల్సిన విషయాలు ఇవి. రెండోదిగా 1 తిమోతి 4:12 రెండో హెచ్చరిక. 1 తిమోతి 2:22, 1 తిమోతి 4:12 రెండో హెచ్చరిక. ఎవరమును బట్టి ఎవరు నిన్ను తిరిగి ఎవరను బట్టి ఎప్పుడూ పోయేటప్పుడు గొప్ప భగవంతుడు, గొప్ప ప్రార్థన శక్తివంతుడు. ఇది తీసిపారకూడదు. దేవుడు శక్తి ఉంటాడు తీసుకోవాలి. పౌలు గారికి ఏ విషయంలో కరెక్ట్ అయినా, తిమోతిని ఏ విషయంలో కరెక్ట్, క్రిస్టియన్ ఏ విషయంలో కరెక్ట్, దేశముని ఏ విషయంలో అందరికీ 100% మార్పు అందరికీ. మరి మీకు నాకు ఒకరేడు చాలా కష్టం. మాటుంటే ఉండదు, ఉండదు ఉంటాయా? ఉండవు. మాట్లాడడం గొప్పని దేవుడు పెట్టునండి చేసి మన సాతాడుకోండి. ఏమి గొడవలండి? అమ్మ ఎందుకు బాగుంటుంది నాకు తెలియదు బాబు, కోరుకునే కాదు మంద మాటలండి అన్న తల్లిదండ్రులు లేరంటారా? చెప్పండి. బయట ఇప్పుడు స్నేహితులు లేరంటారా? ఒకప్పుడు నా స్నేహితులు సహాడిగా ఉంది. ఇప్పుడు నా స్నేహితులు వాళ్ళు ఫోన్ చేసి రాత్రి రోజులకు సహాడుతున్నాడు. అదే అసలు తారా అన్నది అది సవాల్ చెప్పరా? నేను నిలబడాలంటే నేను ఏం చేయాలి? రాత్రి 9 పాట పెట్టింది రాత్రి కూడా వెళ్తుంది. నేను నిలబడాలని ఏం చేయాలి అడిగాను. నేను నిలబడాలంటే ఏం చేయాలి? ఒకప్పుడు నేను బాగుండి ఏం చేయాలి అడిగానండి. ఇప్పుడు అన్న అడుగుతాడు. కారణం ఏంటి? రిజల్ట్ ఇస్తే దేవుడిని అడిగేవాళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను అడిగేవాళ్ళు చేస్తాడు అన్నాడు. ఏం చేయాలి చెప్పరాదు. ఇప్పుడు నేను చెప్పను. నేను మధ్యలో భోజనం అర్థం చెప్తాను. నువ్వు నిలబడాలంటే నీ జీవితం సరిచేసుకోవాలంటే నీలో క్వాలిటీస్ లేదు. ఆ క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీస్ సరి చేసుకో. ఏం చేస్తావు తెలుసాము? నీకు నాయకత్వం కావాలి. సమాజంలో నాయకుడు వెళ్తారు. నువ్వు తాగుతున్నావు. ఎవరైనా సలహా చేయగలరా? చెప్పండి. ఇదే తాగుతున్నాడు రా. ఇరవై నాయకుడు కలవాలి తెలుసా? మనం ఎక్కడికి వెళ్తారు తీరుతాను ధైర్యం కలగాలి. మనం వేసే నాయకుడు సరే మనం ఎలాగున్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనం వినిపించిన సమర్థం దేవుడు. నాయకుడు అలాగే ఉండాలి, భర్త అలాగే ఉండాలి, సంఘంలో ఎవరైనా అలాగే ఉండాలి. ఈ పార్టీ చేయాలి. పాత్ర ఎవరు మాకు చెప్పండి. ఏ రోజున సంఘ విషయం ఉంది, కోర్టు మాట్లాడుతున్నారా? కష్టంలో కనుకుంటారా? చెప్పండి. వాళ్ళని మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మా. ఒకరు భోజనం అడిగితే బాధించారు. ఎవరికి ఎవరికి బాగున్నారా? కార్యక్రమ సమయంలో భోజనం మాట్లాడుతున్నారా? భోజనం చేశారా? అడుగుతారని చెప్పండి. అడగండి. రాముడు చూపించారు. చదువు ఎందుకు కానీ మాటలేదు. ఏంటంటే మాటలేదు. దేని రా దిలీప్ మాట తాగారండి. ఇదేంటి ఈ మాయ పడింది. అది ఇప్పుడు వచ్చాడు.
మాటల్లోను ఎలగల మాటలు మృదువైనదిగా ఉండాలి. ఎలగల మాట మృదువైనదిగా ఏసయ్య మాట్లాడలేదు. నువ్వు తిడితే కొడితే కొట్టినాయన అని మాటలు ప్రవర్తన తెలుసండి ఆయనలాగా ఉండాలి. ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములో పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండి యవనస్తుడా. ఎవరికి మాదిరిగా ఉండాలి నువ్వు? విశ్వాసులు. ఎందుకు? కాడి మోయాలి ఉంటాడు ఆయన కాడి మోయాలి కాబట్టి విశ్వాసులకు మాదిరిగా నిన్ను చూసి అది నేర్చుకోవాలి. చూసారా? ఒక్క 7 సంవత్సరాలు చెప్తే నన్ను నా స్నేహితుడికి ఇచ్చాడు. 7 సంవత్సరాలు ఓర్చుకుంటే నా స్నేహితులకు సలహా అడిగాడు. కనిపించింది నా మాదిరికి నేను వారికి ఇచ్చాను లేదా చెప్పండి. మరి సంఘం కూడా మాట్లాడితే సంఘంలో మీరు కూడా మాదిరి కావాలి. అమ్మా పౌల పరిగెత్తొస్తాడు, గొప్పల పరిగెత్తొస్తాడు, అజిత పరిగెత్తొస్తాడు, బాగా పరిగెత్తొస్తాడు, ప్రతిష్టంగా పరిగెత్తొస్తాడు. కష్టం అంటే పారిపోవాలి, నష్టమే పరిగెత్తిన ముందు నష్టం వేరే భర్తీ చేసుకోండి. కష్టంలో మనం ఉండాలనుకుంటా, సంతోషంలో కూడా మనం ఉండాలి. విశ్వాసుడి మాదిరి చూపించి ఇంకా ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములు పవిత్రతలోను. ఎలాగా దేవుని పవిత్రత అంటే ఎలాగా చెప్పండి. చేతిలో కూర్చొని సరిపోతా అనుకున్నావా? చేతిలో కూర్చొని ఒకరితో మాట్లాడుకున్నావా? కాదు. పవిత్రులుగా ఉండాలి. ప్రతి విషయంలో అందరితో కొన్ని ఆటపాటలు చేయకూడదు. ఈ పక్క వారు మాట్లాడితే మాట్లాడొద్దురా, దేవుడు మాట్లాడేస్తాను. నువ్వు నాకానికి పోతే పోకడానికి పోలేదు అని చెప్పండి. నువ్వు పోదా నేను పోదా మనసు మాట్లాడుతున్నాడు. ఇద్దరు నాకానికి పోతాను. ఏం చేస్తాను? ఇద్దరు నాకానికి పోతాను. సరిగా పోతే పోతాను కానీ నన్ను పంపిస్తాను. నేను దేవుడి దగ్గర వెళ్ళాలనుకున్నాను, దేవుడు చూడాలనుకున్నాను. మాట్లాడడం నేర్చుకోండి. రోమ 12:13 చదువు. రోమ 12:13 వచ్చిన నిరీక్షణ గలవారి ఓపిక. ఎంత ఓపిక కావాలి చేశాడు. అబ్రాహాము పిల్లలు పడుకోవడం 100 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 17 అధ్యాయం నుంచి 20 వెయిట్ చేశాడు. ఎంతారతిగా జీవించాడు. ఎంత నిలిచినా ఎప్పటికైనా ఆ పురాతన పట్టణం ఏంటంచి పోతాను చిత్తని 13 అధ్యాయంలో నేను ఎప్పటికైనా ఏంటి పురాణ పట్టణం కావాలి. ఎప్పటికైనా ఏసైనా ఆశీర్వదిస్తాడు. ఎప్పటికైనా ఏసైనా దీవిస్తాడు. ఎప్పటికైనా ఏసైనా శ్రమ చూస్తాడు. ఎప్పటికైనా నా బాధ ఏసై వింటాడు, నా మొర వింటాడు. నిరీక్ష కలిగి ఉంటాడు మనం. ఇంకా చదువు. సంతోషించు సమయంలో ఓర్పు గలవారై ప్రార్థన ఎందుకు పట్టుదల గలవారై ప్రార్థన చేయండి అంటే మోకాలు వేసి ఆ ప్రభావ ఈ ప్రభావ ఊ ప్రభావ ఆ ప్రభావ అయిపోయింది. ప్రార్థన అయిపోయిందని అయిపోయింది. ఎక్కడికి ప్రార్థన చేసామంటే ఏమో లాగింది ప్రార్థన. ఎందుకు ప్రార్థన ఎందుకు ప్రార్థన ఇది ప్రార్థన లేదా చెప్పండి. ప్రార్థన లేదా కదా చెప్పండి. చదువుకోవాల్సి జరిగినంత టైం ప్రార్థన దేవుడు రాబోతున్నాం. అన్నింటిలో శాస్త్రం ప్రార్థన మన జీవితం మన జీవితం కదమ్మా. చెప్పండి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడదు. బైబిల్ చదివితే దేవుడితో మాట్లాడుతుంది, ప్రార్థన చేస్తే దేవుడితో మాట్లాడుతాం. ఈ విజ్ఞాపన దేవుడితో చేస్తాం. దానితో ఒక అరగంట మోకాలు ఎత్తి వస్తున్నారు. పౌరు మన పౌరు అది నాగపట్నం వెళ్ళిపోతుంది. జ్ఞాపకం నాగపట్నం వెళ్ళి 1 కిలోమీటర్ దూరంలో వేసుకుని ఆ మోకాన్ని మాకు రద్దు చేస్తాడు. అది మోకాలు చాలా మంది చెప్పింది. రక్తాలు వచ్చింది కొద్దిపోయి ఎప్పుడు మోకాన్ని పరిస్థితి నెరవేర్చి తండ్రి భక్తుల జీవితాన్ని కలిగి ఉండాలి. మనకు ప్రార్థన భక్తుల నా పని ఎందుకు చేయండి, నా మొర ఎందుకు ఏమో దేవుడా, నాలో లోపం ఏమున్నాయి దేవుడా, సరి చేసుకున్నాను చెప్పు నేర్పించు దేవుడా. ప్రార్థనలో పట్టుదల కలవాలి. చదువుగా పరిశుద్ధుల అవసరములలో పాల్గొని ఎవరికి ఏంటి కావాలో అవసరాలు తీర్చుచు
శ్రద్ధగా ఆతిథ్యమంటే అతిథి మర్యాద గౌరవించు, ప్రేమించు, అది సత్కరించు, అది కావాల్సిన సలతులు సమకూర్చు. అడుగుల జీవితం జీవించాలి. ఎవరుగా 1 దశలోని పత్రిక 5:15 అది కూడా 3 అని ఒక వ్యాఖ్య. 1 దశలోని 5:17 ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయం కృతజ్ఞతలు తెలుసా? అయ్యా నేను రాత్రి పడుకున్నాను, చచ్చిపోతేమో బ్రతికి ఉన్నాను తండ్రి, నీకు నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్నం తింటున్నావా? అయ్యా ఈ పూటకి నాకు ఆహారం దయచేస్తావు, తినే అవకాశం ఇచ్చావు, ప్రార్థన చేస్తుంది. ఈరోజు పని చేసుకున్నావు, నీకు జీతం వచ్చింది. ప్రభువా నీకైపోవాలి, నీకు మన ఆరోగ్యం వల్ల ఈ రోజంతా నేను సంపాదించాను. ఇదిగో నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తున్నాను, నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తున్నాను, నాకు కావాల్సింది నేను చూస్తున్నాను. కృతజ్ఞత ప్రతి విషయంలో ఉన్నా, ప్రతి విషయంలో దోమను వడగొట్టేదా, నూనె వడగొట్టి దోమలు కూడా మనమాట మధ్య దోమలు వాడుతుంటాయి. దేవుడికి ఇచ్చే విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటాయి. నువ్వు నెలంతా కష్టపడితేనే కదా దేవుడు, నువ్వు కష్టపడగలిగితేనే కదా అసలు అది వచ్చింది, ఆ జీతం వచ్చింది కదా కదా. నువ్వు నెలలో పడుకోబడితే నా పని అయిపోయింది, మార్చి 9 నెలలు 10 రోజులు ఇంకా పని చేస్తాను. పని అయిపోయిందంటే వేరే కంపెనీ పంపిస్తాను ఇద్దరు. అది నువ్వు వెళ్ళి మనం నా పని దేవుడు తల చూస్తాను. దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి వచ్చాను కదా, చెప్పండి ఉండాలా వచ్చా నెలంతనికి ఆరోగ్యం వచ్చాడు. ఇది ఇచ్చే దేవుడికి 1000 రూపాయలు సంపాదించి 100 ఇవ్వచ్చు. ఆ 100కి 10 రూపాయలు దేవుడు వెనక్కిస్తాడు, కానీ ఆ 1000 మీరు తీసుకోండి. ఆ 1000 రూపాయలకి ఆ 100 రూపాయలు అడిగాడు, కానీ 1000 రూపాయలు అడగలేదు. ఈ సంపాదనలో 1000 రూపాయలు సంపాదించి 100 రూపాయలు తీసుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉన్నది. అందుకంటే 3 అధ్యాయం 10 మాత్రం మీరు కాదు, మనకి 3 అధ్యాయం మీరు ఏ విషయంలో దొంగితివి, ఏ విషయంలో దొంగతనం చేశావు, ఏ విషయంలో కృతజ్ఞత మనకి లేదు అని ఉంటామట. మీరు నాకు చెల్లించవలసిన 10వ భాగంలో చెల్లించలేదా అంటారైనా చదువమ్మా. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఇది చేసి లేదా అయ్యా నువ్వు ఇమ్మన్నావు కదా 10వ ఇచ్చాను, ఇప్పుడు నా పనులు చెయ్యలేడు. చేతులెత్తుంది మేడము, ఏమో చేతులెత్తున్నా లేదా మేడము, ఇది ఎత్తుందా లేదా, ఇచ్చిన చేతానికి పని తీసుకుంటుందా లేదా, దగ్గర కూర్చోబెడుతుందా, కూర్చోబెట్టడం లేదు. నువ్వు చేసిన పనికి చేతులు కూడా అడుగుతున్నావా లేదా? నేను చేసిన చేతులు ఎత్తావేమో పేకొట్టుకున్నా మేడం పక్కన సరే పక్కదు. ఏది పంచి నెలంతా కష్టపడే చూడరా ఇవ్వ తమ్ముడు చెప్పు. ఈ రోజంతా కష్టపడతావు, అందరినీ తిరుగుతావు, ఆ డబ్బులు ఊరుకుంటావు. వాడు డబ్బులు ఉంటే పేక పడుకుని తీసుకెళ్తావు, లేకపోతే యూరో తీసుకెళ్తావు, తీసుకెళ్తావు బాగుంటుంది. దేవుడు తీసుకుంటుంది ఏంటి చెప్పండి? దేవుడికి ఇచ్చిన వాడు కాదు దేవుడు. ఇమ్మన్నావా? ఇచ్చాడు. మరి ఇంకేం కావాలి అడుగు, దేవుడు ఇస్తాడు. మా ఇంటిలో ఫ్యామిలీ ఉంది, గొప్ప ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీ సంతానం కలిపి మొత్తంలో 10 మంది ఉంటారు. 10 మంది ఆ కుటుంబంలో ఎవరికైనా గోల్చుంటే 10 మంది ఉంటారు. వేసి 100 రూపాయలే, అది వేసి 100 రూపాయలే. వీడు 10 మంది భోజనం చేస్తారు. క్యాటరింగ్ ఇస్తే 250 రూపాయలు వేసుకుంటే సరే 10 వందలు ఇంటికి 100 రూపాయలే. ఇది 100 నుంచి 10 మంది కాదు వెళ్ళి దేవుడి విషయంలో కృతజ్ఞత చాలా మంది ఉన్నారు. ఒక సహోదరుడు చూశాడు, అందుకే అది ఇప్పుడు అలాగే ఉంటుంది. పైకి అనడానికి ఒకసారి అనుకున్నాను, నాకు అనిపించింది ఒక దైవం చేశాను. అయ్యా అన్నాడు, ఏమన్నాడు, కానీ ఇది నేను గత 25 సంవత్సరాలు చూస్తున్నానండి, ఇది పరిస్థితి మారలేదు కాదండి. రాత్రి వస్తుంది వస్తుందా మరి ఏం చేస్తుంది? అన్నీ చేస్తున్నాడు, అన్ని బాగా ఉపవాసాలు చేస్తుంది. అది చక్కని భయంకరమైన రోగం కూడా తీసే దేవుడు క్యాన్సర్ గారిని బట్టి తీసుకొస్తుంది. సార్ 25 సంవత్సరాల క్రితము ఆదివారం చర్చకొస్తే 10 రూపాయలు కాల్ చేసిందండి. 25 సంవత్సరాలు అయితే ముఖ్యంగా 10 రూపాయలు వేస్తుంది. ఏమన్నా
అది వారం అంతా పనిచేసి ఇంచుమించు 1000 రూపాయలు తమ సంపాదించారు. అంటే మహా వేస్తే 150 రూపాయలు పాలు వేసుకుంటారు. అట్లీస్ట్ 100 50%, 50 లేదు, 40 లేదు, 30 లేదు, 10 రూపాయలు. ఒక వారం అంతా కష్టపడి దేవుడికి 10 రూపాయలు బాగుంటాయి. ఎవరిని అవమానం చేస్తున్నారు? ఈ మాట పాస్టర్ చేసిన పాస్టర్ పాల్గొనించేవాళ్ళు కాదు. పాస్టర్ పాల్గొని అప్పుడు మీ ఆశీర్వాదం చెప్తారు. వాళ్ళు ఈ వారం అంతా కష్టపడి 10,000 రూపాయలు సంపాదిస్తారు. నవశక్తులు దేవుడి కంటే దేవుడిపడతారా? దేవుడి దగ్గర అది ఎవరు ఇస్తే నీకు వచ్చింది. మీరు ఆరోగ్యం ఇస్తారే కదా, ఈ మంత్రులు పడుకుంటే ఎవరు సహోదరులు కళ్ళు కొత్త పండుకుంది. కృతజ్ఞత ఏది చెప్తున్నాను, కొత్త బండి కొనుక్కుంది. చక్కగా బండి, ఒక బండి రాలేదు కనీసం 70,000 లేదు. బండి కొనుక్కోవడానికి కనీసం కృతజ్ఞత కూడా లేదండి. బండి వేసుకొని చాలా అచారం తిరిగి వస్తున్న చూసారు. ఏ పెళ్ళి ఏం చూసారు, ఇంట్లో ఏం చూసారు, తొందరగా బండి కాగితం తీసుకుంటారు. మా ఇంటి దగ్గర సౌండ్ ఏమమ్మా అయ్యా నా బండి కాగితం తీసుకెళ్తాడు. ఎంత కట్టాను? ఇంచుమించు 60,000 కట్టాను. బండి కృతజ్ఞతగా దేవుడు అందిస్తున్నామమ్మా. లేదు, 70,000 రూపాయలు బండి నీకు కావాలి, 100 రూపాయలు దేవుడు తినడం. దేవుడు ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడు అలెలుయా. కైసరికి వలసి కైసరి దేవుడు, దేవునికి వలసి దేవుడికి చెప్పడే కదా. అదేగా అలాగే దేవుడు. కానీ మరి దేవుడు మాట్లాడుకుంటారు. దేవుడు ఆభరణాలు ధరించుకుంటారు, పాస్ గారు జ్ఞానంగా తీసుకుంటారు, పాస్ గారు తాళ్ళు వివేసుకుంటారు, విస్తారమైన ఆలోచిస్తారు. ఎక్కడికి కారణం ఏమని చెప్పడానికి, ఏం చెప్పాలని చెప్పలేదు. ఈ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాను చూపించుకోవాలి. అలలుగా మూడుగా చదవండి. ప్రతిశుడు కృతజ్ఞత కలిగి చూస్తూ కృతజ్ఞత కలిగి ఇలా చేసి ఎవరు చిత్తమా? దేవుడి చిత్తము. ఇలా ఆత్మ నాకొత్తు ఎవరస్తుడా మరి ఎలా ఎదిగించాలి, రగిలించాలి, నూనె పోయాలి. వాక్యం అనే జీవమని నూనె పోయాలి. నువ్వు ప్రతిరోజు కడుక్కోవాలి జీవితాన్ని ఇంతేయాలి. కడుక్కుని ఏం చేయాలి? వెలిగించబడాలి. నువ్వు వెలిగించబడుతూ 10 మందికి వెలుగునివ్వాలి. నీ ఆత్మను ఆర్పిస్తుంటే నీ కుటుంబం ఆడిపోతుంది తెలుసా? ఈ రోజు నేను సరదాగా చేద్దామనుకుంటావు. ఒక రోజు నువ్వు మరణిస్తే నీ కుటుంబం రోడ్లకి పోతే సంగతించుకో. నిన్ను నమ్మి తన తల్లిదండ్రులు విడిచిపెట్టి ఇది భార్యగా వచ్చింది. తనను పోషిస్తామని, తన పిల్లలు పోషిస్తామని, అది రోడ్డు బాగా చేస్తామని, అది ఇంటిని బాగా చేస్తావా? నువ్వు దేవుడికి అవమానంగా జీవిస్తూ, లోకానికి అవమానంగా జీవిస్తూ పని చేస్తూ జీవితం తగ్గిస్తావా? నువ్వు బ్రతికి ఉన్నావంటే నీ భార్య ఇప్పుడు సుఖపడుతున్నావా? దేవుడికి ఖర్చుగా వరం. నువ్వు మగాడిని, నేను పురుషులు చెప్పిన లక్షలు అప్పుడు జీవితం దగ్గర. అంతేకాదు నీ భార్య నేర్పిస్తూ, నీ పిల్లలు నేర్పిస్తావా? దేవుడు నేర్పిస్తూ నువ్వు బ్రతికే కాదు, నేర్చుకోవాల్సిన వ్యవస్థ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను నేర్చుకుంటే నీ జీవితంలో నేను బాగుపడతాను. ఇప్పుడు నేర్చుకోకపోతే జీవితంలో బాధపడతాను. 4 ఒకటి 6 చెప్పండి. విశ్వాస సంబంధమైన లేదా విశ్వాసం మంచి పోరాటమా చెడ్డ పోరాటమా? మంచి పోరాటమా? ఈరోజు పండుగ ఉన్నారు. పోరాటమా? దేవుడితో పోరాటం. దేవుడు మాట్లాడినావు, జ్ఞానం ఇచ్చే మాట్లాడినావు, గుర్తు వచ్చే మాట్లాడినావు, ప్రవర్తన మార్చుకుంటున్నావు, మన దేహాన్ని శుద్ధి చేసుకున్నావు, మన ఆత్మను పవిత్రపరచుకుంటున్నావు, మన దీపాలు వెలిగించుకుంటావు, మన కుటుంబాన్ని రక్షించుకుంటావు, మన సంఘాన్ని బలపరుచుకుంటాము. అనేక మందికి తెలంగాణ వదిలిస్తాము. అయ్యో ఈరోజు దేవుని సంఘంలో గడిపారు అని చూపించుకుంటాము.
ఒకరోజు నువ్వు సినిమా కంటే నీ తల్లి సంతోషపడవచ్చు, ఈరోజు దేవుడు మనకి ఇంకా సంతోషపడుతుంది చేస్తాను చెప్పండి. ఇంత సంతోషపడదు తల్లి దేవుడు అంతకన్నా ఎక్కువ వెతుకు ఆ నిత్య జీవము చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు పొంది హల్లెలూయా అందరి దగ్గర మంచి వాడిగా పేరు తెచ్చుకోవాలి. తర్వాత 2 తిమోతి 2:30 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులనే ఎవరుడా ఎలా క్రీస్తు యొక్క మంచి సైనికులు ఎలా ఉన్నా ఒక పౌలు, ఒక తిమోతి, ఒక ప్రిస్కిల్లా వీరందరూ నీలో కనిపించాలి. పౌలు వాక్యం చెప్పడం పౌలు ఎలా కనిపించాలి, తిమోతి మాట్లాడు తిమోతి ఎలా కనిపించాలి, ఏసై మాట్లాడు ఏసై ఎలా కనిపించాలి. మంచి సైనికుల వలె ఎలా యుద్ధము చేయడం ముందుగా ఉండాలి. పోరాడు ప్రతి విషయంలో నేను ముందుంటానయ్యా, ఏ పని చేయడం చెప్పండి ఏసయ్యా అని వాడండి. అప్పుడే నీ ఎవరైనా సరిపోతున్నాడు చదువు మైండి 5:8 చెప్పని కనుక ఈ సమయంలో పోనీయంగా సమయం ఖర్చు జ్ఞానం అనే అజ్ఞానం అనే జ్ఞానం వచ్చేది జాగ్రత్తగా తీసుకుని ఎవరొస్తున్నారు. ఈ సమయం గతించిపోతుందేమో, దీపం ఆరిపోయిన రోజు వస్తుందేమో, రేపు బతుకులో ఎవరు తెలియదేమో. ఈ రోజు సరి చేసుకో. 7 Timothy 2:15 దేవుని ఎదుట యోగ్యునిగా సిగ్గుపడకూడదు. దాని బాబు వాక్యం మనం ఏం వాళ్ళకి మీకు చదువుకున్నాడు ఎంత రోజు చదువుతాడు తెలుగు చెప్పాలంటే బాబు ఇప్పుడు వేరే పనులు ఇంగ్లీష్ కలుగుతున్నాయా తెలుగు. ఎందుకని అదొక పశ్చాత్తాపం వచ్చింది. ఆ పశ్చాత్తాపం జీవితం మారుస్తుంది. పశ్చాత్తాపడ్డ పేరు సరిచేస్తున్నారు, పేరు జీవితాన్ని కాపాడుతున్నారు, పేరు జీవితం నిలబెట్టుకున్నారు, దేవుడు వాడబడ్డాడు. మంచి పోరాడు దేవుడు, మంచి ఆత్మీయ అనుభవం కలిగి ఉన్నారు. అనేక దురాత్మలు పోగొట్టాడు, అనేక బాప్తిజం ఇచ్చాడు. దేవుడు రాజ్యాన్ని అనేక మార్గదర్శకుడిగా ఆయన మాదిరిగా జీవించాడు. పశ్చాత్తాపం చేయలేదు. ఎవరు కూడా ఇలా ఉన్నారు బ్రతుకులు ఇంకా 2:6 చదువున్నాం. 1:6 భోజన పదార్థములు నాశించదు. 1 Corinthians 16:13 మెలకుగా ఉండి ఎలాగొండాలి. 1 బాబు వినండి, వాళ్ళు అంటారు కదా పాటలు కొడుతుంది గొడవ కాదు. మెలకుగా ఉండి విశ్వాసంలో నిలబడాలి, నిలకడగా ఉండాలి, జారిపోకూడదు. ఎలా ఉండాలా? అవకాశం వచ్చినా జారిపోకూడదు. ఇంకోటి ఇంట్లో కాదు, జారిపోకూడదు. విశ్వాసం జారిపోకూడదు, పడిపోకూడదు. అవకాశం వచ్చిన యశోడు నిలకడగా ఉన్నాడు. అవకాశం వచ్చింది, నిలకడగా ఉన్నాడు. అమ్మా ఇది నాకు తగులుతుంది. నేను దేవుని నమ్ముతున్నాను. శత్రువులు ఎదురుకొచ్చిన అన్నదమ్ములు ఎవరంటే శత్రువులు నిజంగా శత్రువులు అన్నదమ్ములు. ఈ రోజు నీ అన్నదమ్ములు మోసం చేస్తే ప్రేమించడు, కానీ అన్నదమ్ములు పోసినా అమ్మేసినా ఆ దగ్గరికి వెళితే మళ్ళీ వాళ్ళు ప్రేమిస్తాడు. వాళ్ళు ప్రేమించి దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఆదరించి వాళ్ళు పోస్తాడు. మిమ్మలను మీ పిల్లలను కూడా పోస్తాను చెప్పి చెప్పాడు. నిలకడగా ఉంది, నిరీక్షణ కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉంది. చదువు పౌరుషులు కలవాలి, బలవంతులై ఉండు. ప్రతి పని ఆచరణ ప్రేమతో చెయ్యి. నష్టపోతున్న బాధతో చేయక ప్రేమతో చెయ్యి. సామెతలు 3:17 సామెతలు 3:17 దాని మార్గములు సామెతలు 3:17 ఏం పట్టుకునేవారు?
బతుకునే అందరూ కన్నీ క్షేమములు జీవమార్గములు కనుక ప్రియమైన దేవుడి మీద జ్ఞాపకం చేసుకో, ఎవరిని పాడు చేసుకో, ఈ బాల్యాన్ని పాడు చేసుకో, క్రీస్తుని కంటే ప్రయత్నం చేయి. చివరిగా మత్తయి సువార్త 6:33 చదువుకున్నాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలైనవి ఇదే ఫస్ట్ దేనికి పేర్చబడట? ఆయన రాజ్యానికి, ఆయన నీతికి. ఏంటి ఆయన నీతి? ఇది మంచి మార్గాన్ని నడిపించాలనుకున్న నీతి. ఆయన పని చేయాలని ఆశపడతాడు దేవుడు. ఆయన నీతి ముందు వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, మిగతా నీకు ఏది కావాలో సమస్తముగా ఇస్తాడు. మొదట వెతుకుని ముందుగా వెతకండి దేవుణ్ణి, తర్వాత వెతకండి. లోకాన్ని వెతికిన తర్వాత దేవుడిని వెతకండి, దేవుని వెతికిన తర్వాత లోకాన్ని వెతకండి. కనుక దేవుడిగా రోజు దేవుడి తర్వాత మాట్లాడేది నాటకాలు ఉన్నాయేమో, తిరుగుతున్నామేమో, హాస్యకాలం చేతలేమేమో, అందరికీ మనము భయంకరమైన స్థితిలో కనిపిస్తున్నామేమో, అందరూ విసర్జించే వాళ్ళకు ఉన్నారేమో. కనుక మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన యవనులు కాపాడుకుందాం, ఎవరి నుంచి పారిపోదాము. క్రీస్తుని పాశ్చాత్యుల వలె, మంచి పౌరుల వలె, సీలా వలె, పేదల వలె, యాకోబు వలె, యోహాను వలె, గొప్ప భక్తుల వలె వాళ్ళ మాదిరి చూస్తూ నడుస్తాం. ఇది ఆధారం చేస్తున్నారు, అపవిత్ర కార్యాలు చేస్తారు. ఈ రెండు విషయంలో బలవంతుడైన సంస్థలు 1000 మందిని ప్రభువా తండ్రి నాయన ఆ యొక్క కాడు ఎముకతో చంపిన వాడు ఇదిగో తండ్రి. అంత బలవంతుడు కూడా 2 విషయంలో దిగజారిపోయి పతనమైపోయింది నాయన తండ్రి. మాకిచ్చిన గొప్ప యవనములు కాపాడుకునే ఆలోచన, మంచి మాటలతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ప్రభువా తండ్రి, ఒక స్వచ్ఛమైన ఎవరి వలె, ఒక పవిత్రమైన ఎవరి వలె ప్రభువా తండ్రి నీకు మాదిరిగా జీవిస్తూ ఈ నామాన్ని ప్రకటిస్తూ అనేక జనాంగముకు ప్రభువా తండ్రి ఈ మార్గము నడిపించే బోధను మనం నేర్పించండి. నేను ఎవరిలో ఉన్నాను తండ్రి. అయ్యా ఎవరినొచ్చే నుండి పారిపోవాలి, అపవిత్ర కార్యం నుండి పారిపోవాలి, వ్యాపారం నుండి పారిపోవాలి, దొంగతనం నుండి పారిపోవాలి, వ్యభిచారం నుండి పారిపోవాలి. ఇదిగోనైనా మా నోటి నుంచి దుర్భాషంతో మాట్లాడితే వాటి నుంచి మనం దూరపరుచుకోవాలి. సమస్తము క్రీస్తు ప్రేమకు మాదిరిగా జీవించే భాగ్యాన్ని మనం ఇచ్చేదన్నా అయ్యా ప్రభువా తండ్రి. వ్యర్థమైన తలపులతో, వ్యర్థమైన ఆలోచనలతో యాకోబు వలె మా జీవితాన్ని పాడు చేసుకోకుండా, అందం వైపు మొగ్గు చూపించుకుంటా, ఇదిగో తండ్రి మాకున్న ఇదిగో తండ్రి అసహ్యమైన కార్యముల వైపు మొగ్గు చూపించుకుంటా, మాకున్న అలవాట్లకు బానిసలైపోయిన ప్రభా మధ్య వైపు అయ్యా మొగ్గు చూపించుకుంటా ప్రభా. ఆ యాకోబు జీవితం నాశనం చేసుకుంటుంటాను ఆయన తండ్రి. ఆ సంవత్సరాలు మా జీవితం నాశనం చేసుకుంటుంటా ప్రభా తండ్రి. మంచి ఆలోచనలు కలిగి దేవుని బాధకులు కలిగి ప్రభువా యేసు తన బాల్యము నుంచి తన జీవితమును ఎవరెవరు ఎలాగ కాపాడుకొని కలిగినాడు, ఎలాగ నీతిగా బ్రతకగలిగినాడు, దేవుని భయభక్తులు కలిగి ప్రభువా ఎలాగ జీవించగలిగినాడు. అట్టి జీవితంలో జీవించే భాగ్యాన్ని మనం దయచేయండి. పిల్లలందరూ ఎవరస్తులే ప్రభువా, బిడ్డలందరూ ప్రభుని కారు పోయాల్సిన వాడే ప్రభువా, బిడ్డలందరూ ప్రభుని ఆలోచన కలిగిన వాడే నాయన తండ్రి. ఆయన ప్రభు వివరించలేదు ఇద్దరు ఎవరు కూలి నడుపుకుంటామని. లోకమంతా పంటల మీద ఉన్నారు, మేమైతే నీ సన్నిధిలో ఉన్నాము. ఎవరు నీ సన్నిధిలో ఉన్నారు ప్రభు తండ్రి. వాళ్ళ పనులు విడిచిపెట్టి ఎంత పాదైనను, ఎంత భారమైనను, ఇవన్నీ ఎంత సహనం కలిగి ప్రభు ఇవన్నీ ఇంతవరకు చక్కని మాటలు కలిగి ఉన్నారు. ఆయన ఎవరు కాపాడుకుంటూ ప్రభు తండ్రి ఈ జీవితంలో పాడు చేసే ఆలోచన లేకుండా, ఇరువురు పాడు చేసే ఆలోచనలు కలిగి ఉండకుండా ప్రభు తండ్రి దానికి 5 ఉన్న ప్రకారమైన దేని వైపు కూడా ప్రభు తండ్రి మన పరిదృష్టి మనకుంటా ఇదిగో తల్లి ఆలోచన చక్కపరుచుకొని నీతిగా జీవించి నీతిగా బ్రతికి ప్రభు అయ్యా నీలాగా జీవితంలో కాపాడుకునే భాగ్యాన్ని దయచేయండి. ఆత్మీయ ఫలాలు దయచేయండి, ప్రేమ దయచేయండి, సంతోషము దయచేయండి, సమాధానం దయచేయండి, ఓర్పు దయచేయండి, సహనము దయచేయండి. ఎవరెవరు ప్రభా ప్రతి దానికి ప్రభా తెలియైనా ఇదిగో నీకు మాదిరిగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. వారిని పవిత్రపరచుకుంటూ కుటుంబాన్ని కట్టుకోవాలి, వారి స్నేహితులను కాపాడుకోవాలి, వారి బంధు వర్గాలను రక్షించుకోవాలి. ప్రతి భక్తులు ఎవరస్తులు బట్టి కుటుంబం రక్షించబడాలి.
మంచి భక్తులు, ఈ సేవ చేసేవారు వాళ్ళు, ఈ పరిచయాన్ని కొనసాగించేవారు, ఈ మందిరమును కాపాడుకునేవారు వాళ్ళు, ఈ మందిరంలో ప్రభువా తండ్రి ఏది కొడుకు లేకుండా పట్టుదలతో ప్రార్థన గలవారు కాదు తండ్రి. ఓర్పులు, సహనములు, జగడము ఆడిన వారు ఉండాలని ప్రతి విషయంలో నిష్కాంతమైన మనసు కలిగి పవిత్రమైన జీవితం జీవించే భాగ్యాన్ని దయచేయండి. నీ చిత్తమైతే ముందుగా నీ నీతిని రాజ్యాన్ని వెతికే బాధ్యత దయచేయండి. ఈ చిత్తమైతే ప్రభువా తండ్రి మరొకసారి అద్భుతమైన ఎవరి కూడుకున్న ప్రభువా వీరిలో ఎవరో ఒకరు వేసి మాట్లాడే జ్ఞానం దయచేయండి. అన్నా మేము మాట్లాడని దేవుడు వాక్యాన్ని ఎవరస్తుల కూడిలో నేను మాట్లాడే దేవుడు పాఠనం చేసుకుని ప్రభువా లేచి నిలబడి ఈ వాక్యను ఉన్నది గుణంగా బోధించే శక్తి సముద్రంలో ఈ లోకంలో ఉన్న ఎవరితో ప్రభా అనేకమైన బంధకాలతో బంధువులు కలుస్తూ ఉంటాం. అనేకమైన ప్రభా చెడు వ్యసనాలు బాధిస్తున్నారు నా తండ్రి. ఇప్పుడు వాక్యమే ప్రభా సెల్ ఫోన్లు కానీ, యూట్యూబ్లు కానీ, ఫేస్బుక్లు కానీ, లోకముల విచారణలు కానీ, ఇదిగో తల్లి ఆ స్త్రీల వైపు కానీ, ఇదిగో తల్లి మద్యం వైపు కానీ, ఇదిగో తల్లి వాళ్ళ ఉదయం పాలు చేసే ప్రభావ అభ్యంతర కార్యక్రమం వైపు కానీ, పాల్పులంటే కానీ, బీచ్లంటే కానీ వాళ్ళ ఉదయం మళ్ళీపోకుండా అనుక్షణము అనుదినము ఈ వాక్యాన్ని ధ్యానించేవారై, ఈ వాక్యాన్ని ప్రకటించేవారై, మీకు ప్రార్థించేవారై ఉండే భాగ్యాన్ని బహుగా మమ్మల్ని దీవించి ఆస్వాదిస్తున్నారు. తండ్రి